కదా. చెప్పు సుబ్బారావు. మొత్తానికి గేమ్ చేంజర్. మన ఫస్ట్ 3 ఏళ్ళు. ఉమ్, ఫస్ట్ వీడియో. ఫస్ట్ 3 వీడియో. years వెయిట్ ఓవర్. ఇప్పుడు ఫస్ట్ ఇది ప్రాబ్లమ్ మన ఫస్ట్ వీడియో అయితే బేసిక్ గా మన పాయింట్ ఆఫ్ వ్యూ యూజర్ కి ఇప్పుడు చూసేవాడికి ఫస్ట్ చెప్దాం. అంటే ఇప్పుడు మనం చెప్పు నువ్వే. సినిమాని ఏ బేసిస్ మీద అనలైజ్ చేయబోతున్నామో ఏంటా అని. ఏం లేదు నాదైతే ఇప్పుడు నేను సినిమాని ఏ ఎక్స్పెక్టేషన్ తో చూసానంటే శంకర్ సినిమా ఇదంతా కాదు కానీ ఇప్పుడు వాళ్ళు వదిలిన టీజర్ ట్రైలర్ తో చూస్తే ఒక రెగ్యులర్ కమర్షియల్ పాట్ బాయిలర్ బిలాంగ్స్ టు పొలిటికల్ జానర్. అది. ఇప్పుడు నువ్వు ఎంత కాదనుకున్నా ఒక 'భరత్' అనే నేను టైప్ ఉంటే సినిమా బావుంటది. నచ్చుతది నాకు అనే ఎక్స్‌పెక్టేషన్‌తో ఎళ్ళా. నువ్వు? ఉమ్. భారత్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ హ్మ్. 0 ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని వెళ్ళిపోయి. హ్మ్. ఇది శంకర్ సినిమా, ఒక కమర్షియల్ శంకర్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనోళ్ళు ఈ టైంలో అది ఆ శంకర్ సినిమా యాక్సెప్ట్ చేయరు ఆబ్వియస్లీ. మనోళ్ళు చెప్పేది ఏంటంటే ఇన్నోవేటివ్గా ఉండాలి, స్క్రీన్ ప్లే ఉండాలి, హ్మ్. ఆ, ఇంకా చాలా రాస్తారు. ల్యాక్ ఆఫ్ నావెల్టీ అని రాస్తారు సార్. ఇట్లాంటివన్నీ ఉంటాయి. నాకు మాత్రం నచ్చితే చాలు సినిమా అని వెళ్ళా. హ్మ్. నాకు నాకు బాగానే ఉంది. అంటే డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఫైన్. జీరో ఎక్స్పెక్టేషన్స్, లో కూడా 0 పెట్టేసుకుని వెళ్ళిపోయా. సో శంకర్ కమ్బ్యాక్ ఎక్స్పెక్ట్ చేయాల. ఇండియన్ 2 మీద ఇంప్రూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేసా. ఇండియన్ 2 మీద అరే! ఇండియన్ 2 మీద ఇంప్రూవ్ అది ఉండాల్సిందేరా. నీకు ఇండియన్ 2 కంటే తక్కువ ఉందంటే ఇంకా అది 'దిల్ రాజు' మామ ఇంకేంటి ఏం చూసి ఒప్పుకున్నాడు అంటావా అంట. ఇప్పుడు నాదైతే మరీ 0 ఎక్స్‌పెక్టేషన్స్ కాదు గానీ, కొన్ని రోజుల ముందు నుంచి ఎందుకో 'దిల్ రాజో', 'సంక్రాంతో', 'రామ్ చరణో' మరీ బాగోకుండా ఎంత రాంగ్‌గా చేయగలరా ఈళ్ళు మరీ ఇప్పుడు మరీ 'వినయ విధేయ రామ' అంత రాంగ్ అయితే అవ్వదులే. ఏదో బానే ఉంటది అనే ఎక్స్‌పెక్టేషన్ నాది. ఆబ్వియస్లీ నాది కూడా ఆల్మోస్ట్ సేమ్ రా. ఇది దిల్ రాజు ఆయన మీద ఎక్స్పెక్టేషన్. హ్మ్. అంత పప్పులో కాలేసే సినిమా సంక్రాంతికి ఎందుకు వస్తుంది, హ్మ్. అంత తెలివి తక్కువ ఎందుకు చేస్తాడనేదే లెక్క. సెకండ్ థింగ్, రామ్ చరణ్ 3 years వెయిట్ తర్వాత మరీ అంత ఇదిగా ఉంటే ఆడు ఈయన దిల్ రాజు తెలివిగా ముందు RC16 వదలని, తర్వాత నేను వదులుకుంటా అన్న అంటాడు. హ్మ్. సో ఈ ఇంతకీ ఎక్స్పెక్టేషన్స్ ఫైన్. కాదు, బాగానే ఉంది సినిమా. అంటే బ్యాడ్ అని చెప్పడానికి కూడా ఏం లేదు సినిమాలో. హ్మ్. కొంచెం ఇప్పుడు లాగ్ ఇష్యూస్ ఉండొచ్చు. నీ ఫైనల్ వెర్డిక్ట్ ఏంటి? ఏమంటావు అసలు ఫస్ట్ గుడ్. ఇప్పుడు ఇప్పుడు దాకా చూసేవాడికి నెక్స్ట్ మనం కంప్లీట్ డైసెక్ట్ చేసి అనలైజ్ చేస్తాం. అప్పటితో యూజర్ చూడొద్దు ఇదంతా అవసరం లేదనుకుంటే ఇప్పటితోటే వీడియో ఆపేసి లైక్ ఇంకో 1 minute వరకు అసలు ఏమని చెప్తావు? బాగుందా? బాగాలేదా? చూడొచ్చా? వద్దా? గుడ్. యూ కెన్ ట్రై. సంక్రాంతికి ఫ్యామిలీతో కావాలంటే ట్రై చేయొచ్చు. నా రామ్ చరణ్ ఉన్నాడు. నాది అంతే. మంచి అంటే కమర్షియల్ మూవీ. వన్ టైం వాచ్ నాకు బోర్ ఎక్కడా కొట్టలేదు. రేసీగా ఉంది సినిమా. అసలు ఉమ్, ఎడిటింగ్ అనుకుంటా బాగా రేసీ ఇదిగా తీశాడు. రెగ్యులర్ స్క్రీన్ ప్లే దట్స్ ఫైన్. కాకపోతే పరిగెట్టింది సినిమా అదే అక్కడక్కడ. బాగా ఓకే. పరిగెట్టించాడు. సో అది ఇక్కడతో ఇప్పుడు మనం ఇప్పటి నుంచి మొత్తం అయిపోయింది. అయిపోతుంది ఆరాధం కాబట్టి లేదు ఈ జస్ట్ టాక్ ఎలా ఉందో కావాలంటే ఇక్కడతో ఆపేయడమే వీడియో చూసేవాళ్ళు. ఇక్కడి నుంచి ఇప్పటి వరకు కొంచెం సొల్లు, తర్వాత మొత్తం పూర్తి మొత్తం సొల్లు. సర్లే. మొత్తం సొల్లు. చూసేవాడు చూడండి, లేకపోతే వదిలేయండి. అంతే. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయి అసలు ఏంటి. ఏంటి ఫస్ట్ స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఉమ్, టైటిల్ కార్డ్ నుంచి. మనం మన శంకర్ టైటిల్ కార్డ్ నుంచే లాగ్ లేకుండా ఇచ్చేద్దాం. మన పోకిరి స్టైల్, ఒక్కడి స్టైల్ అన్నాడు కాబట్టి అక్కడి నుంచే తీసేసుకున్నాడు. నాకు గ్లోబల్. ఫస్ట్ ప్రాబ్లమ్ ఆ గ్లోబల్ స్టార్ ట్యాగ్ రా. అది ఎందుకు ఓకే. పెడుతున్నారు? ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే RC16 పూజ సెరమనీ అన్నీ జరిగినాయి కదా. మళ్ళీ అందులో గ్లోబల్ స్టార్ ట్యాగ్ వేయట్లేదు. రామ్ చరణ్ అనే పెడుతున్నారు. ఈ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఎందుకు ఇంత నెగిటివిటీ వచ్చిందనే విషయం వాళ్ళకే తెలుసు. తీసేయచ్చు కదా. ఆ టైటిల్లో కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా అబ్బా అని గోకుతుంది ఎక్కడో.
క్యాచీగా లేదు ఫస్ట్ థింగ్. లేదు. క్యాచీగా లేదు. మేబీ అది మీనింగ్ఫుల్ అయి ఉండొచ్చు. అంత ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ రికగ్నిషన్ వచ్చింది. సో గ్లోబల్ స్టార్ అని పెట్టుకొని ఉండొచ్చు. బట్ టైటిల్ అనేది సంథింగ్ షుడ్ బి క్యాచీ. మెగా పవర్ స్టార్ చెప్తుంటేనే మనకి పైన ఒక లేదురా, ఫీల్ ఉంది. ఈ లెవెల్కి వచ్చాక ఇప్పుడు అంటే ఇప్పుడు వీళ్ళు కొంచెం పాన్ ఇండియన్ వెళ్ళిన తర్వాత స్టార్లు తీసేయడం బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు నాకు దేవర ఎన్టీఆర్ ఒకటి ఎక్కడ నచ్చిందంటే ఈ స్టార్లం కాకుండా మ్యాన్ ఆఫ్ మాసెస్ అని పెట్టారు టైటిల్ ట్యాగ్ దేవరాకి. అది బాగుంది కొంచెం. ఎంత ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ తిట్టుకోకండి ఎన్టీఆర్ ఫేవరెట్ అది ఇది అని, కానీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నీట్ గా ఉంది. లైక్ ఏదో డప్పులా లేదు, గ్లోబల్ స్టార్ కొంచెం డప్పులా ఉంది. టైటిల్ ఇట్ సెల్ఫ్ డప్పురా. టైటిల్ ఇవ్వటమే డప్పు. నువ్వు అందులో డైసెక్ట్ చేసి చెప్పడానికి ఏం లేదు. సర్లే, తర్వాత కంటిన్యూ. మనం టైటిల్ దగ్గర స్పెండ్ చేస్తే బొక్కే కానీ వీడియో. సో టైటిల్ దగ్గర నుంచి గ్లోబల్ స్టార్ అని పడిపోయింది. వెంటనే గేమ్ చేంజర్ అని పడిపోయింది. స్ట్రైట్ డైవ్ ఇన్ టు ది స్టోరీ వెళ్ళిపోయింది. ఎస్టాబ్లిష్ చేసాడు. నెక్స్ట్ హీరో ఎంట్రన్స్, ఫైట్, పాట టక 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 వెళ్ళిపోయింది. నీకు ఏంటి ఇంత ఫాస్ట్ గా వెళ్తుంది? లేదు లేదు, అన్ని మంచిగా జరిగితే మనకి అబ్బదు, ఎక్కడో కొట్టాలి కదా. అప్పుడు వచ్చింది సునీల్ ట్రాక్. వై శంకర్ వై? ఎందుకు సైడ్ కి ఎందుకు ఫస్ట్ నడుస్తున్నాడు? అసలు స్టార్టింగ్ నాకు ఇది చెప్పు. ఏది నీకు స్టార్ట్ ఎంట్రన్స్ ఫైట్ ఎట్లా అనిపించింది? ఎంట్రన్స్ ఫైట్ బాగుందిరా. ఇట్స్ గుడ్. బాగుంది. మంచి మాస్ ఎలిమెంట్. కమర్షియల్ హీరోకి ఒక 3 years తర్వాత సింగిల్ ఐ మీన్ సోలో ఫిలిం తో వచ్చినోడికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి పడాలి ఆ ఫైట్. హెలికాప్టర్ లుంగి షాట్ కూడా నాకు డెబేట్ గా అరే ఏంటర్ ఎలా తీసాడని ఏం లేదు, నీట్ గా నాకు నచ్చింది. అది పర్లేదు, బాగానే బాగుంది. ఆ షాట్ బాగుంది. నాకు నిజం చెప్పాలంటే నేను రామచ్చ మచ్చ సాంగ్ ఈ దొబ్బెట్టాడు అనుకున్నా డాన్స్, కానీ సూపర్ ఉందిరా సాంగ్. చాలా బాగుంది. వాడు అన్ని కల్చర్స్ ని కవర్ చేస్తే సింగిల్ టేక్ లో తీసాడు ఒక స్టెప్. అది మాత్రం చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా నీట్ గా తీసాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అలా ఉంటది అన్న సాంగ్. చాలా బాగుంది అది మాత్రం. కరెక్ట్. నువ్వు అన్నది సునీల్ ట్రాక్ వై అర్థం కాల. అంటే ఎప్పుడో రాసుకుంది మార్చే ఎఫర్ట్ పెట్టడం అవసరమా అని తీసారా? ఐ డోంట్ నో. ఈ కామెంట్లు అనవసరం. కానీ ఇప్పుడు సైడ్ సత్యం అని పెట్టారు ఎందుకు అంటే ఇప్పుడు ఆడు సైడ్ గా ఎందుకున్నాడు? అలా ఉండటం వల్ల ఆడి క్యారెక్టర్ తో ఏమన్నా మారిందా? లేదు. ఫన్ ప్రొవైడ్ అయిందా? లేదు. ఆడు ఎందుకు నువ్వు సైడ్ సత్యం? ఆడు స్ట్రైట్ గా ఉంటే వచ్చే ఒక్కదాని కోసం పెట్టారు సార్. నాది సైడ్ సత్యం సార్, చూపే సైడ్ ఉంటది. మనిషి మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్ సార్ అంటాడు. తర్వాత రామ్ చరణ్ వచ్చి నేను సైడ్ సత్యం అని పిలవను, సత్యం అని పిలుస్తానంగానే సునీల్ మనోడు మనిషిలో ఉన్న లోపాలను పట్టించుకోడు, మనిషినే పట్టించుకుంటాడు అని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఆ ఒక ఎక్స్ప్రెషన్ వేరే సీన్ తో పెట్టుకోవచ్చు కదా. బట్ వై సైడ్ అనవసరం కదా. అంటే జెన్యున్ గా కూడా లేదు కదరా. అంటే ఇప్పుడు ఇలాంటి వాడు బాలేదు, సెట్ అవ్వలేదు. అదో ఓకే, బాలేదు. ఎందుకు అది అనవసరం. అంటే స్టోరీలో అవసరం అనవసరం మాట్లాడుకోవడం మనగా అనవసరం. మన ఒపీనియన్ అది బాగా. తర్వాత నెక్స్ట్ ఏంటి వచ్చింది? హీరోయిన్ వెంటనే కియారా అద్వానీ గారు వచ్చేసారు. చెప్తా నేను నాకు ఎక్కడ కాలింది అనుకుంటున్నావు? ఫ్లాష్ బ్యాక్ వెళ్ళక ముందే వీళ్ళ కుర్రోళ్ళందరికీ కూర్చోపెట్టి ఇదిరా నా స్టోరీ అని చెప్తాడు కదా. అంతేలే, ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత నువ్వు కంటిన్యూ చేయి. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళింది. ఫ్లాష్ బ్యాక్ నాకు యాక్చువల్లీ అదేదో ఫిల్లర్ లాగా అనిపించింది ఆ సీన్ కూడా. మేబీ ఒక లింక్ ఇవ్వాలని పెట్టారు. బట్ అందరూ యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నట్టున్నారు అక్కడే. ఆల్మోస్ట్ హీరో సైడ్ ఆర్టిస్టులు కానీ నైస్, మంచి ఎంకరేజ్మెంట్ లా ఉంది నాకైతే. బట్ ఈవెన్ దో అది ఏదో ఫిల్లర్ లాగా అనిపించింది. పక్కన రామ్ చరణ్ పెట్టుకుని ఏదో ఫిల్లర్ సీన్ లాగా అనిపించింది అది అక్కడ. అంటే యూట్యూబ్ వాళ్ళని పెట్టారని కాదు, ఇట్స్ ఫైన్. ఎలా చెప్పాలి, ఆ సీనే నాకు ఎందుకు ఫిల్లర్ లాగా అనిపించింది. ఇలానే స్టార్ట్ చేయాలా? ఒక పెళ్లి ఓకే ఫైన్, ఓ వేరే రకంగా ఏమన్నా స్టార్ట్ చేయొచ్చేమో.
హర్ష హర్ష క్యారెక్టర్ హింట్ ఇవ్వాలి కేఆర్ అద్వానికి, అందుకని నేను ఆ సీన్ పెట్టాలి. అంతే. నాకు అలా అనిపించింది. ఓకే ఫైన్. నెక్స్ట్ రాగానే మనోడికి కోపం ఉంది. నాకు అది కూడా ఓకే, కోపం ఉంది, ఏదో కుక్కడప్ దీనిలాగా అనిపించింది. కోపం వల్ల ఏం మారింది అక్కడ? లేదు, నీకు నాకు నాకు ప్రాబ్లం ఎక్కడొచ్చింది అనుకుంటున్నావు ఆ కోపం వల్ల? నీకు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రామ్ చరణ్ ఇప్పుడు సివిల్స్కి అర్హుడు అనే సీన్ ఒక్కటే చూపెట్టరు. అంటే ఈడంత తెలివైనోడు, లేదంటే ఈడంత డిజర్వింగ్ క్యాండిడేట్, వీడికే రావాలి అనేది ఒక్కటే చూపెట్టడు. ఎక్కడైనా చెడు జరుగుతుందంటే వెళ్ళి కొట్టేస్తా ఉంటాడు అంతే. ఆడ అసలు స్టూడెంట్ అని కూడా చూపెట్టరు అక్కడ. స్టూడెంట్ కాదు. నాకు అదొకటి మండింది. అరే నువ్వు ఏదో ఒకటి ఇప్పుడు ఈడు ఎలా చెప్తాడంటే ఇది ఈడో కోప్పడిపోతుంటే కేఆర్ అద్వాని వచ్చి ఈ కోపాన్ని ఛానల్ చెయ్యి అంటే ఈడు నిజంగా ఎలా చెప్తాడంటే వాళ్ళతోటి ఆ ఛానల్ చేశాను అది ఐఏఎస్ అవ్వమంది, ఈడు ఛానల్ చేసి అధికారం మీద పెట్టమంటే ఐపీఎస్ అవుతుందంటాడు. వేరే అదేమో నువ్వు ఐపీఎస్ అవ్వకూడదు ఐఏఎస్ అవ్వాలంటది. ఈడేమో నేను 6 మార్కులు తక్కువ వచ్చినాయి ఐపీఎస్ అయిపోయినా. అరే అసలు నువ్వు ఎవడరా, కొంచెం కష్టపడరా దానికి. ఒకట్లే కష్టపడ్డాడేమోరా, నీకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ చెప్పలేదు, అది ఏం చదువుతున్నాడు, అదే అసలు ఏం బేసిక్ చేస్తున్నాడు, బేసిక్ థింగ్ బేసిక్ ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎస్టాబ్లిష్ లేదు. ఐపీఎస్ అవుతానని అనలేదు కానీ వై నాట్ ఐపీఎస్ అన్నాడు. వై నాట్ ఐపీఎస్ అంటే నీకున్న కోపానికి పాలు కొడతావు అందరిది, వద్దొద్దు ఐఏఎస్ బెటర్. ఓకే అది అయిపోయింది అంటే ఆ సీన్ కూడా నచ్చలేదు నాకు యాక్చువల్గా. వచ్చింది నీకు కోపాన్ని ఛానల్ చేయి, ఒక దారిలో పెట్టు, ఎందుకు నీకు స్ట్రైట్ గా ఐఏఎస్ కి ఎందుకు వెళ్ళింది థాట్? అదే వై వేరే వై స్ట్రైట్ ఎందుకు? వేరే ఏం లేవా? టాపిక్ డిస్కస్ చేయడు, డైరెక్ట్ గా ఐపీఎస్ అవ్వచ్చు. సోషల్ సోషల్ కాజ్ మీద ఫైట్ చేయి, లేకపోతే పాలిటీషియన్ అవి ఏదో ఒకటి ఉంటది కదా. అదొకటి వాళ్ళ లవ్ ట్రాక్ కూడా అసలు లవ్ ఎట్లా ఫామ్ అయింది ఇద్దరికి ఆడు అంటాడులే, ఓ మాటతో అవగొట్టేశాడు శంకర్. చేశాడు కదా మేటర్లో. ఎడిటింగ్ అంటే అరే వీళ్ళు ఇదొకటి మానుకోవాలరా. ఈ కంగువా సినిమాలో వేస్తాడు, మరీ అంత దరిద్రం కాదు కానీ కంగువాలు అయితే మరీ చీదరగా ఉంటాయి ఆ మీటర్లు అవన్నీ. ఇక్కడ కొంచెం నీట్ గా పెట్టినా ఆ మీటర్లు అవన్నీ మానుకోవాలి వీళ్ళు. ఎందుకో చాలా చిరాగ్గా ఉంటున్నాయి స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అవన్నీ ఏదో విఎఫ్ఎక్స్ పక్కన. అంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎంజాయ్ చేశారు అంటే మా స్క్రీన్ లో అట్లీస్ట్. అది పరంగానే మీ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారు, అందరూ వచ్చారు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఫస్ట్ ఇది వచ్చారు 4 AM షోకి. ఆ మీటర్ కూడా ఎంజాయ్ చేశారు. ఏమోలే ఫైన్, ఒక్క వేలో బాగుంది అది కూడా. పర్లేదు అంట. చీదరగా పెట్టలేదు నీకు. కంగువా సినిమాలో ఏదో డబ్ల్యూడబ్ల్యూఈ టైటిల్ పడ్డట్టు ఖచ్చితంగా కొడతాయి స్క్రీన్ మీద. డోంట్ ఎవర్ కంపేర్ విత్ కంగువా ప్లీజ్. అలా అంటాడు. అది మనకి యూట్యూబ్ లో ఒక వీడియో వచ్చింది తమిళ్ స్టాండప్ కామెడీ, ఏది విడమర్చి అజిత్ సినిమా గూగుల్ డ్రైవ్ లో పెట్టపోయి యూట్యూబ్ లో వదిలేరా అని అడుగుతాడు. వీళ్ళు బై మిస్టేక్ పక్కకు దోయిపోయి లోపలికి వేసారా అని చిన్న డౌట్ వచ్చింది. అది బొక్క, అది నార్మల్ మ్యానిపులేషన్ ఆస్కార్ లిస్ట్. కానీ మనం బ్యాక్ టు దీనికి వచ్చే. ఓకే నెక్స్ట్ మధ్యలో ఫ్లో, సినిమా ఫ్లో మధ్యలో మర్చిపోతా ఉంటా గుర్తు చేయి. తర్వాత ఏమైంది, ఐపీఎస్ అయిపోతాడు. నేను ఇదొకటి నాకు కోపం వచ్చిందిరా. నేను ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేశాను, వీడికి ఐపీఎస్ కి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటదేమో, ఓ ట్రాక్ ఉంటదేమో. వీడికి ఐపీఎస్ గా ఉన్నప్పుడు వీడికి ఏదైనా హ్యూమిలియేషన్ జరుగు, ఐపీఎస్ లోంచి తీసేసో అక్కడ విలన్ కి హీరోకి ఏదైనా పెద్ద కాన్ఫ్లిక్ట్ జరిగి తర్వాత వీడు శంకర్ సినిమాలో హీరో లాగా బయటకు వచ్చేసి ఐఏఎస్ అవుతాడేమో, అదిరిపోద్ది స్క్రీన్ ప్లే. సినిమా ముందు వరకు ఇది నా ఎక్స్పెక్టేషన్. వాడు ఒక సీన్ లో ఐపీఎస్ అయ్యాను చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు, తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత ఐఏఎస్ బయట దొబ్బింది. ఏంటి అయిపోయింది ఐపీఎస్ ట్రాక్. అది అదేదో కమల్ హాసన్ సాంగ్ మాంటేజ్ లో ఉంటది. వస్తాడు, అగ్గిపుల్ల వెలిగిస్తాడు, గుండె మీద గెస్తాడు, అగ్గిపుల్ల గుండె మీద వేసేస్తాడు. ఆ గుండె క్యారెక్టర్ ఒకడు ఫస్ట్ ఫైట్ లో ఎందుకు వచ్చాడు, ఆడి యూట్యూబ్ ఫుడీ మనకి చూపెట్టేదే ఒక సీన్, వాళ్ళ పాన్ గుట్కా గోడౌన్ తగలెడతాడు ఐపీఎస్ గా ఉన్నప్పుడు అంతే. అంతే జస్ట్ అగ్గిపుల్ల వేస్తాడు, గుండె మీద గీసి అక్కడ గుండెగాడు ఉంటాడు. లాస్ట్ లో జేసీబీ ఒకటి ఉంటది, ఓకే ఫ్లో మిస్ అవుతుంది. అక్కడ ఉత్తరప్రదేశ్ లో ఉన్నాడు, వైజాగ్ ఎలా వచ్చాడు అంటే జేసీబీ డ్రైవ్ చేయడానికి నువ్వు పిలిపించావా?
బట్ వై ఆడియన్స్ కనెక్ట్ అవుతారని పెట్టారు మరి. ఓకే గాని క్యారెక్టర్ ఎండింగ్ అంటే లాజిక్ ప్రతి క్యారెక్టర్ కి ఒక అర్థం ఉండాలి, ఇంపార్టెన్స్ ఉండాలంటే మన శంకర్ మాకు వేరేలా అర్థం. అది ఇంపార్టెన్స్ అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టడం కాదురా. వాడి ఆ ఏదో డైలాగ్ ఉంటుంది చూసా, అర్థం కాలేదంటే చెప్పిందే మళ్ళీ చెప్పడం కాదు, అర్థమయ్యేలా చెప్పడం అంటే. క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉండే వాడిన క్యారెక్టర్ మళ్ళీ వాడటం కాదురా. వాడిన క్యారెక్టర్ ఏమన్నా ఎందుకన్నాడు అర్థం పరమార్థం ఏమైనా పెట్టడం. దీని తర్వాత నెక్స్ట్ ఏంటి, ఐఏఎస్ అయిపోయాడు అంతే. తర్వాత కేఆర్ అద్వాని ఎక్కడ ఉందో తెలిసిపోద్ది, ఇటు చుట్టాకి వచ్చేస్తాడు. ఈ లోపల మన మోపిదేవి గురించి మనం మాట్లాడుకోవట్లేదు. సూర్య ఆయన చెంటి చితకేసి చాటేసాడు. నిజం చెప్పాలంటే నేను నేను భీమవరంలో చూసాను రా. భీమవరంలో మంచి మన కాప్స్ మధ్యలో వీరాభిమానుల మధ్యలో తో వెళ్ళాను, వాళ్ళతో వెళ్ళాను. మా మామయ్య ఇక్కడ మంచి పెద్ద కాప్సే, వాళ్ళతో కూర్చొని చూసాం. వాళ్ళు సినిమాలు ఉలుగు పలుకు లేదు, అలాగే కూర్చొని చూస్తాం. ఆడు మోపిదేవి వచ్చినప్పుడు ఎగ్జైట్ అవుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఎస్జే సూర్య లేపాడు సినిమాని. అంటే అతను ఆయన మామూలుగా చేసిన అది మామూలు క్యారెక్టర్ రాసిన సమ్ ఎక్సెంట్రిక్ క్యారెక్టరైజేషన్ రాసిన ఫీల్ వచ్చేస్తుంది ఆయన చేస్తే. ఈజ్ ఎ నార్మల్ క్యారెక్టర్, హీ హాజ్ ఎ నార్మల్ క్యారెక్టరైజేషన్ ఇన్ ఎవ్రీ ఫిలిం. కానీ స్క్రీన్ ప్రెజెంట్ చేసేటప్పుడు ఈజ్ హీ అన్ ఎక్సెంట్రిక్ క్యారెక్టరైజేషన్. అదొకటి చిన్న డౌట్ వస్తుంది. డబ్బింగ్ రా, డైలాగ్ డెలివరీ అండ్ డబ్బింగ్. ఇప్పుడు ఎస్జే సూర్య ఓన్ డబ్బింగ్ నీకు ఆ డైలాగ్ మాడ్యులేషన్ లోనే మొత్తం డిఫరెన్స్ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు అదే క్యారెక్టర్ కి నువ్వు అదే టోన్ లో వేరే వాడి చేత డబ్బింగ్ చెప్పించు, అసలు అంత పండదు. ఇంకా ర్యాంప్ లేపుతున్నాడు చేసే ప్రతి క్యారెక్టర్. నాకు తెలిసినంత వరకు 90% అతని డైలాగ్ డెలివరీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఆ డబ్బింగ్ సెట్ అయ్యి. డబ్బింగ్ కూడా నీకు తెలుగు కొంచెం వేరే వేరే యాక్సెంట్ టచ్ ఉంటది కదా, అది తమిళ టచ్ ఉంది. టు బి ఫ్రాంక్ తమిళ టచ్ ఉంది, అది కానీ అది మనకి అబ్బెట్టుగా అనిపించలేదు. వర్కౌట్ అవుతుంది అది. చాలా ప్లస్ అవుతుంది. బాగుంది యాక్చువల్. పైగా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయని, యూనో కళ్ళు బ్లింక్ చేయకుండా స్టే చేసే ఎక్స్ప్రెషన్, దానికి ఒక బ్లాంక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి దానికి మాడ్యులేషన్ యాడ్ చేస్తాడు. వాయిస్ మాడ్యులేషన్, బ్లాంక్ ఎక్స్ప్రెషన్ మాడ్యులేటెడ్ డైలాగ్ డెలివరీ. ఇదే ఆయన్ని డిఫరెంట్ జోన్ లో పెట్టింది. నెక్స్ట్ నీ శ్రీకాంత్ క్యారెక్టర్ మీద నీ ఒపీనియన్ ఏంటి? సీఎం చిన్నోని పెట్టకూడదు క్యారెక్టర్ కి, తెలిసినోడ పెట్టాలి. తెలిసినోడు అంటే మరి నార్మల్ లైక్ రావు రమేష్ కైండ్ ఆఫ్ ఇది కూడా ఓకే, రొటీన్ అయిపోయింది. కొంచెం అవునా అనిపించాలి. ఎవరు ఉన్నారు ఫేవరెట్ హీరోస్ లో? ఇప్పుడు జగపతి బాబు, శ్రీకాంత్ కైండ్ ఆఫ్ మెల్లమెల్లగా మళ్ళీ పుంజుకున్నారు కాబట్టి బాగా గట్టిగా శ్రీకాంత్ యూజ్ చేసేద్దాం ఆయన్ని. శ్రీకాంత్ మనం పెడదాం. పుష్పలో జగపతి బాబు ఓకే, మీకు జగపతి బాబు, మాకు శ్రీకాంత్. నెక్స్ట్ సినిమాలో ఓకే, మీకు శ్రీకాంత్, మాకు జగపతి. ఓకే, బాగానే ఉంది. ఇందులో RC-16 లో జగపతి బాబు ఉన్నారా? ఉండే ఉంటాడులే. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లో ఎక్కడ? మన మోపిదేవి ఆ క్యారెక్టర్ బానే ఉంటదిలే, ఇంకా అప్పుడే రాదు కాబట్టి. యాక్చువల్లీ మెయిన్ క్యారెక్టర్ జయరామ్ క్యారెక్టరైజేషన్ నాకు నచ్చింది. నాకు నచ్చింది. ఇప్పుడు యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ వేరే అతను చేస్తే అంత పండేది కాదేమో. ఒక టిపికల్ కైండ్ ఆఫ్ టైమింగ్ ఉంటది ఆయనకి, జయరామ్ కి బాగా పండుతుంది. అదొకటి నీకు మనో డబ్బింగ్ అదే బేసిక్ గా వర్కౌట్ అయింది. కరెక్ట్, బాగా వర్కౌట్ అయింది అది. అంటే ఆయన ఫేస్ కి బాగా సింక్ అయింది. కరెక్ట్. డైలాగ్ చెప్పినప్పుడు ఏంటి రజనీకాంత్ వచ్చా ఫస్ట్ సీన్, తర్వాత సర్లు బాగానే సింక్ అయింది కదా. నవీన్ చంద్ర క్యారెక్టర్ అసలు ఆడు ఇదేరా ప్రాబ్లము. నీకు నవీన్ చంద్ర క్యారెక్టర్ రామ్ చరణ్ గారి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, కాలేజ్ ఎపిసోడ్ లో కూడా అక్కడ డ్రగ్స్ స్మగ్లర్ లా ఉంటాడు. ఎందుకాడు ఆడేమో అక్కడ రామ్ చరణ్ చేత కొట్టించుకుంటాడు, ఇక్కడ నాకేమనిపించింది అంటే, లేదు ఇప్పుడు రామ్ చరణ్ కొట్టడానికి ఒకడు కావాలి.
నువ్వు వచ్చి లైన్ లో పెట్టి సార్ స్కూల్లో ప్రెజెంటేషన్ పిలుస్తారు చూసావా, ఆ నువ్వు రామ్మా, ఆ బ్యాక్ బెంచర్స్ ఇట్ రండి అని పిలుస్తారు చూసావా, ఒక ముగ్గురు నలుగురు ఉంటారు పాయింట్ అవుట్ చేసేవాళ్ళు, ఆ నలుగురినో ఆ ముగ్గురునో పిలుస్తారు. సో హ్మ్. ఈ సీన్ లో మనకు కొట్టించుకోవడానికి ఎవడు కావాలి? నవీన్ చంద్ర సార్ మీరు వచ్చేయండి, రామ్ చరణ్ గారితో కొట్టించుకోవాలి, షార్ట్ రెడీ అన్నట్టుంది. అది అయ్యో! ఏంటి సార్, కొట్టించుకున్నావు కదా అంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు అనిపించింది. హ్మ్. ఒకసారి కొట్టించుకున్నాం, కొడతాడని తెలుసు, ఓకే హీరో వెళ్ళను, ఆ లాజిక్ ఓకే గానీ, లైక్ ఒక ఆడియన్స్ సర్కాస్టిక్ మోడ్ లో చూస్తాం కదా కొన్ని సీన్స్. సో ఆ సీన్ లో సరే ఆల్రెడీ పడినాయి కదా నీకు, అలవాటు అయిన పని ఎందుకురా మళ్ళీ మళ్ళీ చేయటం, హ్మ్. అదొకటి. ఇంకెవరు ఇంకెవరు మిగిలిపోయారు? ఇంకా నవీన్ చంద్ర ఇంకా ఫైన్, బాగా చేసాడు అంటే ఇప్పుడు ఆయనకి ఇచ్చిన, మనకు ఆయన్ని మనం యాక్చువల్లీ నవీన్ చంద్రని ఒక ఒక సర్టెన్ లీగ్ లో ఉండాల్సిన హీరో రా ఆయన. యూజ్ చేసుకోలేకో స్టోరీ సెలక్షన్ బట్టో మేబీ, అంటే నా ఫీలింగ్ ఇది. చాలా మంచి యాక్షన్ బానే యాక్టర్, చేస్తాడు. హ్మ్. బాగా చేస్తాడు. ఒక సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లెవెల్లో ఆపేశారు. కాబట్టి ఇంక వెబ్ సిరీస్, డిమాండ్ అంటే అది ఇంకా అది చాలా ప్లస్ యాక్చువల్ గా. ఇప్పుడు అలా ఒక లీగ్ లో ఉన్న హీరో అంటే సంవత్సరానికి ఒక సినిమా వచ్చేది. హ్మ్. ఈ సంవత్సరం 2024 లోనో ఇంకా చూసుకుంటే ఆ 2 వెబ్ సిరీస్ లో, ఒక కన్నడ ఫిల్మ్, ఒక 2 3 తమిళ సినిమాలు, ఓ 3 తెలుగు సినిమాలు. సార్ కాల్ షీట్ ఇవ్వండి అంటే నా దగ్గర ఖాళీ లేదంటే అదోకే. చాలా బిజీ అయిపోయినట్టున్నాడు. అంటే నా ఎక్స్పెక్టేషన్ అది. అంటే రీచ్ అవ్వాలన్నా కూడా సారీ సార్ 2 years వెయిట్ చేయండి అంటాడు. నెక్స్ట్ మన సీనొచ్చి అంతే, రామ్ చరణ్ ఇప్పుడు కేరాజానికి అలవాటకొస్తాడు. అక్కడ బోర్డర్ సీన్ ఉంటది. లేక్ సీన్. ఏ సీన్ బ్రహ్మానందం వస్తాడు చూడు. ఒక బోర్డర్ సీన్ రా. పెట్టాలి, కమీడియన్ లేడు, సునీల్ వర్కౌట్ అవ్వట్లేదని ముందే అర్థమైనట్టుంది. హ్మ్. ఫైన్. అరే అంటే ఒక మైల్ స్టోన్ దాటేశాక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉందా అంటే, అటు ఇటు రోడ్ లేదు అక్కడ. నీకు లేదు. గమనించావా? ఇటు ఇటు అది టీ ఉన్నట్టుంది జంక్షన్ డైవర్స్. అంటారు అందుకే దాన్ని. ఆ అంటే వైజాగ్ బోర్డర్ అలా ఉందా? నాకు తెలియదు కానీ అలా ఉంటదా పోనీ? మరి ఇంకా దాటంగానే కామెడీ పెట్టాలంటే వేరే ఏమైనా పెట్టుకోవచ్చు. బట్ అది ఫైన్. అదొక మరి అది నీకు సినిమాలో అన్నీ ఎలా ఉంటాయంటే ఎవడు ఏ తప్పు చేస్తాడో ఎవరిని సస్పెండ్ చేసేద్దాం, ఎవడు ఏ తప్పు చేస్తాడో ఎలక్షన్ ఆపేద్దాం, ఎవడు ఏ తప్పు చేస్తాడో నామినేషన్ రద్దు చేసేద్దాం. ఇంతే. శంకర్ అలా అంటే రూల్ బుక్ పక్కన పెట్టండి. ఈ క్యారెక్టర్ ఇది చేయించండి. అకార్డింగ్ టు దిస్ ఇది చేయొచ్చు. అదే స్క్రీన్ ప్లే అక్కడ. అర్థం. అంటే తీసుకున్న స్టోరీ ప్రకారం ఆబ్వియస్లీ క్యాట్ అండ్ మౌస్ అని అర్థమైపోయింది. అదే స్క్రీన్ ప్లే. ఒకడు ఎత్తేయాలి, దాని కౌంటర్ మన హీరో వేయాలి, హీరో తగ్గకూడదు. ఉమ్. ఓకే. సో అలా ఫాలో అయ్యారు. ఫైన్. నువ్వు చెప్పింది, కమింగ్ బ్యాక్ టు దట్ కామెడీ సీన్, చెప్పింది కొంచెం సీన్ కొంచెం, నువ్వు ఏదో పదం వాడు, ఏం వాడేవారు? ఏంటది? లేకే, సారీ, షుడ్ డిలీట్ దిస్ వర్డ్. ఓకే, వి టేక్ ఇట్ బ్యాక్, సారీ. ఓకే. ఎబ్బెట్ గా ఉంది. బట్ సీన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నాకు ఓకే బ్రహ్మానందం అంటే గారు. హీరోయిన్ రియలైజ్ అయింది చూడు, అయ్యో నా ఏ ప్రేమికుడు ఇంత ఏ, గొప్పోడా. నేను నేను బ్రహ్మానందం గారి గురించి మాట్లాడుతున్నాను. ఆయన సీన్ ఎగ్జిక్యూట్ అని అప్పుడు రియలైజ్ అయ్యి అప్పుడు చూద్దాం. జైయర్ లేచింది. విల్ కమ్ బ్యాక్ టు దట్. ఆ సీన్ ఉందాక వద్దులే మళ్ళీ. మరి బోయపాటి ఏంటి, ఎంత గొప్పవాడినా నేను వదులుకుంటుంది అని చెప్పి చెయ్యి. జైయర్ లేచి. నేను రాకూడదు అనే బదులు బోర్డర్ దాటకూడదు అంటే సరిపోయేది కదా సార్ మీరు. అంటే డూ యూ నీడ్ ఎ హగ్ ఆర్ వాట్? డూ యూ నీడ్ ఎ సాంగ్ సిచ్యువేషన్ ఆర్ వాట్? బ్రహ్మానందం, బ్రహ్మానందం క్యారెక్టర్ కదా. యా, బ్రహ్మానందం క్యారెక్టర్ బాగానే వర్కౌట్ అయిందిరా నాకు. అంటే వీళ్ళు క్రింజ్ అన్నా, లేమ్ జోక్స్ అన్నా, ఐ మీన్ ఓల్డ్ జోక్స్ అన్నా ఫైన్. స్క్రీన్ మీదకి వచ్చాడు, 2 ఎక్స్ప్రెషన్ పెట్టాడు, ఒక చిన్న ఆయన స్మైల్ వచ్చింది. ఆయన ఈ కొత్త మధ్యన ఎలాంటి సీన్లు చేసినా స్క్రీన్ మీద కనిపిస్తే అదో రకమైన హ్యాపీనెస్ వస్తుంది బ్రో. అవును.
అంటే కడుపుబ్బా నవ్వేసామని కాదు కానీ అమ్మయ్య కొంచెం స్మైల్, ఒక రిలీఫ్. ముందు ఒక సీన్ చూసాము, ఓకే. ఈగో అన్నారు, ఢుమ్ ఏంటది, ధూప్ ధూప్ అన్నారు. ఇప్పుడు ఇది అది అక్కడికి వద్దాం ఆగు. అసలు నువ్వు ఆ దోప్ సాంగ్ మీద నీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్ అలాంటి సాంగ్స్ మేబీ నాకు పర్సనల్ గా నాకు ఎక్కువ. సాంగ్ కాదు, సాంగ్ వదిలే. సాంగ్ నాకు సాంగ్ నచ్చలేదులే. డాన్స్ ఇప్పుడు శంకర్ పాట వీళ్ళు అసలు నాకు మైండ్ పోయింది బ్రో దోప్ వీడియో సాంగ్ చూసిన తర్వాత. అసలు ఆ సరే. డాన్స్ ఏంటి, ఈ ఆర్సీ చేత ఇది ఇది ఇలాంటి డాన్స్ చేయించడం ఏంటి? ఆర్సీ నాకు ఆ సాంగ్ లో ఎక్కడ కొట్టిందంటే, నేను ఇన్స్టాగ్రామ్ లో మొన్న ఒక అమ్మాయి ఒక రీల్ చేసింది, చూసావు నువ్వు రీసెంట్ గా? సేమ్ మనోడు చేసిన డాన్స్. స్టెప్లే డాన్స్. సినిమాటోగ్రఫీ ఎఫెక్ట్ కూడా ఉందిరా. ఈడు కంటిన్యూస్ గా ఒక స్టెప్ వేస్తాడు చూసావా? ఆ అమ్మాయి చేసిన రీల్ లో వీడియో షేక్ అవుతుంది ఇట్లా. అంటే చేసే ప్రతి మూమెంట్ కి స్క్రీన్ మూమెంట్ ఉంటది. స్క్రీన్ కూడా మూవ్ అవుతది. ఆ మూమెంట్ వల్లో లేదంటే ఆ అమ్మాయి నిజంగా మనోడి కంటే ఏసిందో గాని సేమ్ స్టెప్ నీకు ఫోన్‌లో చూస్తుంటే అరే! ఏంట్రా డాన్స్ భలే ఉంది కదరా అనిపిస్తుంది. నువ్వు అదే ఆర్‌సీ వీడియో చూస్తే స్క్రీన్ మూవ్ ఉండదు. స్క్రీన్ మొత్తం ఇంక అట్లా స్టాటిక్‌గా ఉంటది. మనోడే ఏసుకుంటూ ఎళ్తాడు నీకు యూట్యూబ్ వీడియోలో. ఇందులో అయితే అసలు సగం సగం స్టెప్‌లో ఆర్‌సీని లేపి దొబ్బారులే. ఓన్లీ షూసే పెట్టారు. అది అసలు నచ్చలేదు నాకు. చూస్ ఎప్పుడురా 'ప్రేమికుడు' సినిమాలో ప్రభుదేవా చేశాడు. ఇప్పుడు ఎందుకు అది? అంటే నాకు రీజనబుల్ కూడా అనిపించలే. అంటే నువ్వు సాంగ్ లో ఏమైనా కాన్సెప్ట్ తీసుకున్నావా, లేకపోతే ఆ కాన్సెప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నావా అని కూడా నాకేం అనిపించలే. సాంగ్ వస్తుంది, దోపు వేసాం, ఏదో ఒకటి లేపేద్దాం. డౌన్ దోప్ డౌన్ డప్పా డప్పా సాంగ్ ఉంది, గుర్తుందా? పర్సనల్ గా నాకు అంత ఎక్కదు. ఆ ఆ టెక్నో కైండ్ ఆఫ్ మ్యూజిక్ సాంగ్స్ నచ్చదు. ఎక్కదు. మీడియంస్ ఈ ఎక్కవు కానీ, అరే ఒకసారి ఈ గ్రాఫిక్స్ ఆ సాంగ్ లో యాడ్ చేసి చూడు. ఇదే సేమ్ గ్రాఫిక్స్, ఆ తలలో బ్రెయిన్లు, బాల్స్ మీద, ఎక్సైజ్ బాల్స్ మీద డోపన్ రాసి ఎగరేయడాలు, సేమ్ ఇది ఇది అందులో వేస్తే అది శంకర్ పాట అయిపోద్దా? అవదు కదా. అంటే గ్రాఫిక్స్ పెడితే శంకర్ పాట అని ఫిక్స్ అయ్యి చేస్తున్నారా, నాకేం అర్థం కాలేదు. ఏమో బాబాయ్, ఇది ఆ పాట మాత్రం నాకు మామూలుగా చాలా పర్సనల్ గా నా పాట వింటాకే బాగోదు. చూడటానికి అయితే అసలు బాగోలేదు. ఏ కియారా కూడా అంటే మేబీ చాలా నచ్చొచ్చావు కానీ నాకు అస్సలు నచ్చలేదు. స్పెషల్ ఆ నాకు పాటలో. కియారా యాజ్ ఎ బ్యూటీ, లైక్ గుడ్ లుకింగ్ గర్ల్, నాకు చాలా ఇష్టం. లైక్ బాగుంటది. గుడ్. ఈ సినిమాలో ఎందుకో అంతలా చూపెట్టలేకపోయారేమో. నీకు భరతనే నేనులో చాలా అందంగా ఉంటది ఆ అమ్మాయి. ఇందులో నా స్క్రీన్ ప్రెజెన్స్, స్క్రీన్ మీద ఐ మీన్ క్యారెక్టర్ స్క్రీన్ మీద రాగానే అసలు లుక్ అట్ వెళ్ళిపోద్ది కదా. హ్మ్. నువ్వు హీరోయిన్ యూజ్ చేసుకున్నావా, క్యారెక్టర్ పరంగా యూజ్ చేసుకున్నావా, ఇదన్నీ సెకండరీ. నీకు ఫస్ట్ ఇప్పుడు లెక్కలన్నీ మారిపోయినాయి కదా. ఇప్పుడు హీరోయిన్ లెక్కలన్నీ ఆబ్వియస్లీ ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. స్క్రీన్ మీద రావాలి, జనాలు యూత్ ఎంజాయ్ చేయాలి, పెడుతున్నారు, పెట్టారు. నీ ఫస్ట్ చెక్ లిస్ట్ లో పాయింట్ అది. నువ్వు అది టిక్ పడిందా లేదా చూసుకోవాలి. ఇక్కడ హ్మ్. పడలేదు కదా. ఏ సీన్ లో బాగుందరా? ఫస్ట్ ఆ రెడ్ డ్రెస్ ఎంట్రన్స్ సీన్ లో బాగుంది. అంటే అంతే. లెక్కేసుకోవచ్చు ఇంకా. అలా హ్మ్. లెక్కేసుకుంటూ ఉండొచ్చు జస్ట్ ఏళ్ల మీద. సో అంటే కరెక్ట్ యూజ్ చేయలేదు. అండ్ ఎస్పెషల్లీ ఆ సాంగ్ లో ఏం లేదు, ఏదో డొల్ల. డల్లా. దోప్ సాంగ్ మన అనవసరం అనిపించింది. దాని బదులు ఆ నాన్న హైరాణ పెట్టినా బాగుండేది. అసలు మేబీ ఏదో టెక్నికల్ ఇష్యూస్ అన్నారు అసలు కానీ ఆ పాట వినటానికి, చూడటానికి ఎలా ఉన్నా వినటానికి అసలు ఒక చాక్లెట్ చాలా లా ఎక్స్పెక్ట్ ఉండిద్దిరా చేశాను అది. రా. ఆ, అంటే స్క్రీన్ మీద చూడాలి అదిరిపోయింది. ఇంతకీ యాక్చువల్లీ మ్యాటర్ ఇప్పుడు మ్యాటర్ తెలిసిందా నీకు? ఏది ఇప్పుడు లెంత్ వల్లో లేదంటే సినిమా స్క్రీన్ ప్లే అడ్డొస్తుందనో కట్ చేయలేదు పాటని. పాట రెడీ అవ్వలేదంట. తెలుసా టెక్నికల్ ఇష్యూస్ అన్నారు. జనవరి 14th యాడ్ 14 చెప్పారంట. చేస్తామన్నారు. 700 14 కట్టేసుకున్నాం రిపప్పులో. ఆడు సినిమా చూసుకుంటాడు. నాకు తెలిసి మీమ్స్ వస్తాయరా. ఇది సినిమా పాట తీసేసి అనగానే కింద కూడా బ్రహ్మాండంలో ఆలీ టెంప్లెట్ పెట్టేసి పాట కోసం వెయిట్ చేస్తున్నా మీ అని పెట్టి ఎక్స్ప్రెషన్ పెడతారు. ఏదంటే నిజం చెప్పాలంటే ఎంతో కొద్దో గొప్పో నేను ఆ పాటల కోసం వెయిట్ చేశా. ఈ నా కొడుకులతో కూర్చొని ప్రతి ఇంటర్వ్యూలో మీకు పాటలకి డబ్బులు వసూలైపోతాయి అంటే మా నాన్న హైరాన్ తీసుకురండి రా. లాంగ్వేజ్, ఓ షిట్. లాంగ్వేజ్. సారీ వెయిట్. అంటే మనం ఇప్పటి వరకు ఫోన్లో మాట్లాడుకుని ఫస్ట్ టైం వీడియోకి వచ్చేసరికి వకీల్ సాబ్ లో ఆయన అంటాడు,
లాంగ్వేజ్ అంటాడు సార్. యూ షుడ్ నాట్. సారీ, ఎనీథింగ్ ఫర్గ్యూ చేస్తారులేరా, మనం ఏమన్నా మరీ బూతులు మాట్లాడుతున్నాం. ఇట్స్ ఆల్ రైట్. ఇలాగే బూతులు మాట్లాడేసి నార్మల్ లాంగ్వేజ్ అన్నట్టు నెక్స్ట్ నెక్స్ట్ తెలుగు అలవాటే. నెక్స్ట్ కియారా ఆ సీన్, ఆ బార్డర్ సీన్ ఒకటి ఉంది. ఆ బార్డర్ సీన్ యాక్చువల్ గా నాకు అది మేబీ తర్వాత సాంగ్ వచ్చింది, దోప్ సాంగ్ ఏనా అది తర్వాత. అదే ఫస్ట్ maybe ఖచ్చితంగా ఖచ్చితంగా దానికోసమే పెట్టుంటారు. ఎందుకంటే బాబు నేను బార్డర్ దాటి రాకూడదు యాజ్ అన్ ఆఫీసర్. సింపుల్ డైలాగ్ అయిపోయింది. పెద్ద ట్విస్ట్లు నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అందుకే నేనేం చేయలేదు అనడానికి కూడా ఏం లేదు. నువ్వు అది తీసేసి హీరోయిన్ వెనక్కి పంపించేసి మళ్ళీ నాకు ఇంకోటి నవ్వు ఎక్కడ వచ్చింది తెలుసా? అంటే ఇప్పుడు హీరోయిన్ దోప్ అనుకుని పరిగెట్టుకుంటూ వస్తుంది. అంటే ఇప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చింది సరే, అది రాకపోతే నిజంగా ఈ రీజన్ కోసం నువ్వు తనకి ఈ విషయం కన్వే చేయకుండా వెళ్ళిపోయేవాడువా? అంటే అమ్మా నేను ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ని, నేను బార్డర్ దాటకూడదు అంటే మనోడు వెళ్ళిపోటానికి సిద్ధం, వెళ్ళిపోతున్నాడు కదా. ఇప్పుడు హీరోయిన్ రాకపోయి ఉంటే హీరోయిన్ కి ఈ విషయం చెప్పకుండా వెళ్ళిపోయేవాడు. ఎందుకు వెళ్ళిపోయారా అంటే బార్డర్ కాదా. అంటే ఇప్పుడు అది ఒక ఈగో ఎలిమెంట్ తీసుకున్నా మేబీ నేనైతే కన్విన్స్ అయ్యాను పర్సనల్ గా. వాళ్ళకి దానికి ఈగో ఉంది, మనవాడికి ఈగో ఉంది. ఓకే ఫైన్, వెళ్ళిపోయారు. వచ్చింది సరే, నువ్వు నా దోప్ అనుకుని వచ్చింది, అక్కడ దాకా కూడా బాగానే ఉంది. నువ్వు వెనక్కు మళ్ళీ బ్రహ్మానందం వచ్చి ఆడికి లెటర్ రాసివ్వండి అంటే అది ఏంటి లీవ్ లెటర్ ఎవరికి ఆడు రాసుకోవటానికి. అది కాదురా, ఎట్లా ఉందంటే ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఉంటాయి చూసావా, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఏదో, ఇప్పుడు వీళ్ళ ఐఏఎస్ రూల్స్ ఏదో, ఈ రూల్ జనాలకి తెలిసే ప్రసక్తే లేదు, ఈ రూల్ ఉందని చెప్దాం, దానికోసం ఏం రాయండి. ఇలా ఐఏఎస్ ఆఫీసర్ ఇలా బార్డర్ దాటి వేరే స్టేట్కి వెళ్ళకూడదు, అది జనాలు ఎవరికి తెలియదు. ఇప్పుడు దాన్ని ఇలా చెప్దాం, ఈ పాయింట్ ఒకటి ఉందని చెప్దాం, ఎలా చెప్దాం ఇలా చెప్దాం, అంతే. అలాగే రాసుకున్నారు అన్ని. మేబీ యా యాక్చువల్లీ రామ్ చరణ్ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ కదా. ఆయన పేరు శేషన్ సంథింగ్, శేషన్ అనుకుంటా. ఆయన క్యారెక్టర్ ఇన్స్పిరేషన్. సగం సీన్లు ఇలాగే ఉంటాయి. ఈ పాయింట్ జనాలకి తెలీదు, ఈ పాయింట్ చెప్పేద్దాం. ఈ రూల్ తెలియదు, ఈ రూల్ ఒకటి ఉందని తెలియదు, చెప్దాం. సేమ్ అంటే ఆబ్వియస్లీ స్టోరీ రాసేటప్పుడు నువ్వు రాసిన నేను రాసిన ఒక క్యారెక్టర్ కి టిక్స్ మార్క్స్ పెట్టుకుంటాం. బ్యాడ్ టైప్ ఆఫ్ బ్యాడ్ ఫార్మ్ ఆఫ్ రైటింగ్ అని అంటలేదు, కానీ ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు అయ్యి. ఎగ్జిక్యూట్ మనకి ఎక్కలేదు. ఇప్పుడు సర్కార్ సినిమా ఉంది విజయ్ది, బేసిక్ గా అది కూడా జనాలు ఎవరికి తెలియని పాయింటే. ఇప్పుడు ఒకడు ఓటు దొంగ ఓటు పడిందంటే రీఎలక్షన్ ఏదో అంటాడు కదా సర్కార్ లో, అది మనకి తెలీదు, చెప్పాడు. ఆ ఒక పాయింట్ తోటి ఆడు సినిమా తీస్తాడు మురుగదాసు, మన శంకర. నెక్స్ట్ సీన్ మన అంజలి ఎంట్రీ. ఇంటర్వెల్ అయిపోయిందా? అంజలి ఫస్ట్ హాఫ్ లోనే వస్తుంది. సారీ సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో అలాగా చెప్పానా, ముందే చెప్పాను, గుర్తు చేయరా ఫ్లో, నేను మర్చిపోతాను. అయ్యో అరే, నా ఉద్దేశం ఫస్ట్ అంజలి ఎంట్రన్స్ కి మన కయారాధ్వాని ఫస్ట్ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్, ఆవిడకి కూడా మెళ్ళ వంకరని చెప్తుంది. ఎంతమందికి మెళ్ళ వంకర, తల సైడ్ కే ఉంటది, ఒక సిండ్రోమ్ అంటది, సేమ్ ఎక్స్ప్రెషన్ రా. ఓ నీకు కూడానా? ఫస్ట్ పోర్లే ఏదో ఒకటి అక్కడ కంటిన్యూ చేయి. అరే యాక్చువల్లీ అంజలి కరెక్ట్ గా ఎంట్రన్స్ అప్పుడు షార్ట్ నీకు సైడ్ యాంగిల్ లో ఉంటది, ఇటు తిరిగి ఉంటే ఇటు నుంచి ఉంటది షార్ట్. మేబీ అంటే నేను కొంచెం ఫ్రంట్ లో కూర్చున్నా, ఒక మరీ ముందు కాదు కానీ ఆల్మోస్ట్ ఫ్రంట్. దాని వల్ల ఐ డోంట్ నో తెలియదు కానీ అనసూయ అనుకున్నా ఫస్ట్ నేను. ఫస్ట్ టైం వాయిస్ అయిన తర్వాత కూడా నేను గుర్తుపట్టల, మేబీ ఆ సౌండ్ వల్ల తెలియదు కానీ నేనైతే గుర్తుపట్టల. ఎప్పుడైతే మీటింగ్ లో లేచి సమ్ ఏదో ఒకటి సీఎం అంటారో అప్పుడు అంజలినా ఇక్కడ
ఇది ఓహో! ఆన్సర్ అనుకున్నాను కదా. అంజలి కాస్టింగ్ మీద నీ ఒపీనియన్ ఏంట్రా? మంచి ఆప్షన్ రా, మంచి. అంటే మేబీ ఎడిట్ చేసి ఉండొచ్చు, సీన్స్ యూజ్ చేసుకోలేదు. నాది ఇది నీతో కాంట్రడిక్ట్ అయ్యే ఒపీనియన్. నాకు ఐ డిడెంట్ అంటే ఇప్పుడు సినిమా చూసిన తర్వాత అని కాదు, సినిమా స్టార్ట్ అవ్వక ముందు నుంచి అంజలి ఒక మెయిన్ క్యారెక్టర్ ఇలా ఫ్లాష్ బ్యాక్ లో అప్పన్న వైఫ్ అనే టాక్ వచ్చిన దగ్గర నుంచి ఐ పర్సనల్లీ డిడెంట్ లైక్ ద చాయిస్. అంటే ఇప్పుడు ఆవిడేదో బ్యాడ్ యాక్ట్రెస్ అనో చూడటానికి బాగోదనో కాదు, కానీ ఇప్పుడు ఒకరిని క్యాష్ చేసుకుంటే ఆ, బజ్ సినిమాకి రాలేదు నీకు. బజ్ రాలేదు. ఆల్రెడీ చచ్చిపోయింది సినిమా. నువ్వు ఏదో ఒకటి పెట్టుకుని లేపరా సినిమాని. ఇప్పుడు RC16 ఉంది, శివరాజ్ కుమార్ అసలు ఆ కాస్ట్ పేర్లు చెప్పే సినిమాకి సగం ప్రమోషన్ చేసేస్తున్నారు ప్రతి ఒక్కడు అప్పుడు. అయిపోయింది, అవును కరెక్ట్. అవునా? నువ్వు ఏమీ లేదు సినిమాకి, ఆల్రెడీ కెరీర్ సగం సగం అయిపోయిన ఆ, వాళ్ళందరినీ కాస్ట్ చేసుకుని ఎందుకో పర్సనల్ గా ఐ డిడెంట్ లైక్ డిట్. మేబీ యాక్టింగ్ బాగా చేసింది, చూడటానికి బాగుంది, ఇట్స్ గుడ్, షీఈస్ గుడ్. అండ్ తను నెగిటివ్ అని నాతో ఎవరో చెప్పలేదు, ఇది కంప్లీట్లీ నా పర్సనల్ ఒపీనియన్. వై అంజలి ఇప్పుడు మన బాలయ్య బాబు కాస్ట్ చేసుకున్నట్టే హనీ రోజ్ కరెక్ట్ కాస్ట్ చేసుకుంటే జనాల్లో చర్చ ఉంటది కదా. ఇప్పుడు మేం పేజ్ వాడుకో మేమే వేయాలన్నా మన మాట్లాడుకునే వాళ్ళకి మాట్లాడుకోవాలన్నా కొంచెం విల్ టాక్ అబౌట్ ద మూవీ. అంజలిని కాస్ట్ చేసుకుంటే అసలు ఎవడు ఒక్కడైనా మాట్లాడతాడారా? ఎవడు మాట్లాడు. తమనన్న మాట్లాడినందుకే ఇప్పుడు మాట్లాడుతున్నారు బేసిక్, నా ఒపీనియన్. ఆయన అంజలి గారికి నేషనల్ అవార్డు వచ్చేస్తుంది అని చెప్పి, అంజలికి రామ్ చరణ్ గారికి ఇద్దరికి నేషనల్ అవార్డు వచ్చేస్తుందంటే అప్పుడు అప్పుడు వచ్చిన అవునా ఏంటి వాట్ హ్యాపెన్ అప్పుడు. తర్వాత అరుగు ఆ సాంగ్ ఉంది కదా, అది వదిలేరు తర్వాత. అది అప్పుడు కొంచెం అంటే వెయిట్ చేశారు, అంటే హైప్ వచ్చేసింది పిచ్చెక్కిపోయారని కాదు కానీ అట్లీస్ట్ ఏం చేసి ఉంటారు ఆవిడ సినిమాలో. ఇంకోటి అంజలికి నాకు ఇది చెప్పు కరెక్ట్ గా, బేసిక్ గా మెడ వంకర అని చెప్తారు కదా, అదే లైక్ అంజలి మెడ అర్థం, వంకర అంటే అది నాకు చెప్తారు అర్థం. కదా. నీకు ఊరికి ఇటు వచ్చేస్తుందా సినిమా? నీకు స్టేజ్ మీదకి వెళ్తుందా? ఇప్పుడు శ్రీకాంత్ గారికి అదే పార్టీ మీటింగ్ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు స్టేజ్ మీద చూస్తుంది కదా అండి. అరే అది సేమ్, నాకు అర్థమైంది నువ్వు అడిగేకొచ్చు. ఆ సిండ్రోమ్ ఏంటో నాకు తెలియదు కానీ నేను సినిమాటిక్ లిబర్టీ కింద కన్సిడర్ చేశాను దాన్ని. ఓకే, దాన్నా సైడ్ వంకర ఏదో ఒక పెట్టారు. ఉమ్. అది ప్రతి సీన్ లో నాకేదో స్టెప్ వైజ్ ప్రాసెస్ లాగా అనిపించింది తెలుసా. వస్తారు అంజలి లాగా ఉంటది, ఫస్ట్ కళ్ళు తిరిగితే తర్వాత మెడ తిరుగుతుంది. ఈజ్ ఇట్ నేను స్టెప్ నేను ప్రాసెస్? నేను ఫస్ట్ టైం చూసినప్పుడు స్టేజ్ మీద మెడ స్ట్రైట్ అయిపోద్ది కదా శ్రీకాంత్ గారితో మాట్లాడేటప్పుడు. అదే ఫస్ట్ సేమ్, కళ్ళు తిరిగితే వచ్చినప్పుడు తర్వాత ఇటు తిరుగుతుంది. ఓకే స్ట్రైట్ అయిపోయిందా, ఆ, ఫోన్లే. నేను అప్పుడు ఏమనుకున్నాను, అరే రే అప్పుడే వాడేసాడేంటి, కొంచెం ఇంకా హెవీ సీన్ కి అసలు ఆ మెడ స్ట్రైట్ అవ్వటమే ఏదో ఒక పెద్ద సీన్, ఎమోషనల్ సీన్ అలా పెడితే పని అవుద్ది కదా. ఇప్పుడు దాకా సిండ్రోమ్ ఉన్న వాడికి మెడ తిరిగి మెడ స్ట్రైట్ అయిపోయినట్టు పెద్ద సీను, అరే అప్పుడే వాడేసాడు ఏంట్రా అనుకున్నా. నెక్స్ట్ సీన్ కి మళ్ళీ సైడ్కి వెళ్ళిపోయింది. ఇదేంటి మజిల్ ఈవిడికి మెమరీ ఎవరా? ఈవిడికి కావాలనుకున్నప్పుడు స్ట్రైట్ అయిపోద్దా ఏంటి అని నాకు సరిగ్గా అర్థం అవ్వలేదు అది. దట్స్ వై ఐ కన్సిడర్ ఇట్ యాజ్ సినిమాటిక్ ఎ లిబర్టీ అంటారు. సినిమాటిక్ లిబర్టీ. ఓకే. అండ్ ఆల్సో వీ కెన్ కన్సిడర్ యాజ్ ఎ మజిల్ మెమరీ. అలా వెళ్ళిపోద్ది ఫస్ట్. ఏమన్నా ఆగిపెట్టి కొట్టే సిచ్యువేషన్ వచ్చింటే ఎమోషనల్ గా ఇలా తిరుగుద్ది అనమాట. అదే. అదొక్కటి. నీకు బేసిక్ గా అది ఎందుకు పెట్టాడో తెలుసా అసలు? నాకు కనిపించిన ఒకే ఒక్క రీజన్, ఆవిడ ఆర్సీని చూడకూడదు. స్ట్రైట్ ఫేస్ అయితే ఆర్సీని చూసేస్తుంది ఆవిడ. ఫస్ట్ హాఫ్ లో జరిగే ఈవెంట్స్ అన్నిటిలో నీకు ఆర్సీ పక్కనే ఉంటాడు. ఆర్సీని చూస్తుంది కదా ఫస్ట్ లోనే. గుడ్డు చూస్తుంది, చూడదు. పక్కనే ఉంటాడు కానీ చూసినట్టు ఎక్కడ పెట్టడు. శంకర్ తెలివిగానే తీసాడు అక్కడ. ఆర్సీ చూడదు, కరెక్ట్. ఆర్సీని చూస్తే నా కొడుకు అనుకుంటూ ఉంటుంది ఏంట్రా. ఇంకా శ్రీకాంత్ గడే బెటర్, సైలెంట్ కూర్చుంటాడు చూసి కూడా. అది అంతే, నీకు వేరే రీజన్ లేదు. ఆవిడకి మెడ తిరిగిన దానికి ఆ, ఒక్క సీన్ లో అది ఉపయోగపడిందని చెప్పు ఎక్కడా ఉండదు. ఫైన్ అంటే, అరే ఒక ప్యూర్ కమర్షియల్ సినిమాలో మనం ఈ పాయింట్ మీద ఇంత లాగడం కూడా అనవసరం. అనవసరం లే, అంటే ఏదో ఎలాగో బాగా సొల్లేసుకుంటున్నాం కదా అని. ఇప్పుడు ఆ సీన్ అయిపోయిన తర్వాత ఏంటి, మన మోపిదే ఏంటి బీగుతాడు ఈడు. మోపిదే అట్ట వెళ్ళిపోతాడు.
సారీ. సారీ. అంటే నాకు ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే సినిమా డౌన్ అవుతుందో వచ్చేయండి, వచ్చేసారి సార్ షార్ట్ లోకి వచ్చేయండి, షార్ట్ రెడీ, ఎస్ఏ సూర్య గారిని రప్పించేయండి, డైలాగ్ లేకపోతే రాసేయండి, అంతే. లేకపోతే మీరే ఏదో ఒకటి ఎక్స్ప్రెషన్ పెట్టేయండి సార్ అన్నట్టు. అక్కడ అంటే ఓకే, అఫ్ కోర్స్ ఆ సీన్ కొంచెం హైగానే ఉంటది. వాట్ హ్యాపెండ్ అన్న షాక్ ఏం ఉండదు, ఒక్క ఫ్లాష్ బ్యాక్ లో జరిగి ఉంటది. ఈడు కదులుతుంది సినిమా అక్కడ. జస్ట్ ఫార్వర్డ్ అవుతది. ఎందుకంటే నీకు ట్రైలర్స్ లోనే నీ శ్రీకాంత్ నించున్నాడు, స్పీచ్ ఇచ్చాడు, ఇప్పుడు సీఎం అంటే ఓకే, ఫ్లాష్ బ్యాక్ లో నీకు రామ్ చరణ్ మోసం చేసి ఉంటాడు, ఈవిడ చంపేసి ఉంటాడు, ఓకే ఫైన్, అయిపోయింది సినిమా. సినిమా ఏం చేసింది, ఆ సీన్ కి జస్టిఫికేషన్ అయిపోయింది. తర్వాత డౌన్ అయింది, ఖచ్చితంగా డౌన్ అయింది. తర్వాత ఏం చెప్తాడు, ఫైట్ పెట్టాలి, కుదరదు, సీఎం ఫంక్షన్ అది, సీఎం ఏమన్నా చేయాలి, అసలు కుదరదు, ఎందుకంటే శ్రీకాంత్ మారిపోయాడు అక్కడ. చిల్లర ఎక్కడ, పక్కనే ఉన్నాడు కదా వాడే, ఎస్ఏ సూర్య. నీకు సినిమా ఇక్కడ నుంచి కొంచెం లెగిస్తుందిరా. ఉమ్, వస్తే ఆ ఇక్కడ నుంచి ఇప్పుడు మన ఆర్సీని అరెస్ట్ చేయడము, సస్పెండ్ చేయడం, శ్రీకాంత్ మనోడు చంపేయడం, సస్పెండ్ ఉమ్. చేయండి అని చెప్పడం, ఇది ఇక్కడ నుంచి ఓకే. మన ఆర్సీని అక్కడ కూడా కొంచెం ఆ ఫైట్ అంతా నాకు బాగా పెట్టాడు అనిపించింది. అక్కడ మనోడిని వ్యాన్ కి హ్యాండ్ కప్స్ వేసి ఇంటర్వెల్, వెళ్ళిపోతాడు కదా ఇంటర్వెల్. టాక్ అబౌట్ ఇంటర్వెల్ చాలా బాగా తీసాడు. నైస్. ఈవెన్ ఎక్స్పెక్ట్ చేసిందే, ప్రిడిక్టబుల్, ఈస్ ఏది నాట్ నువ్వు అన్ప్రిడిక్టబుల్. నువ్వు ప్రెడిక్ట్ చేసావు అనేం చేయలేదు నేను. అంటే అది న్యూటన్ లారా మరి, న్యూటన్ ఫోర్త్ లా అది. అలాగని కాదు, ఏదో ఉంటది, ఏదో పెడతాడు అనుకున్నాం కానీ నేనేమనుకున్నానంటే, అంటే ట్రైలర్ లో చూసినప్పుడు మనోడు ఆల్రెడీ మన మోపదేవి ఇవన్నీ పెట్టుకుని తిరిగేస్తాడు కదా, ఏది కొంచెం సీఎం గెటప్లో తిరుగుతాడు ట్రైలర్ లో. ఉమ్, ఉమ్. అప్పుడు అంటే చూస్తే యాక్చువల్లీ సీఎం కరెక్టే. అయిపోతాడు అనుకున్నాం. ఇలా మన మన ఆర్సీని సీఎం చేస్తారు. అది బేసిక్ గా ట్విస్ట్ రా. సర్ప్రైజ్ యాక్చువల్లీ అయ్యాను. సినిమా ఫ్లో బట్టి ఇంకెస్ చేసాం. ఇప్పుడు లాస్ట్ వీడియో అన్నాడు, లాస్ట్ వీడియో అంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ని మళ్ళీ పోస్టింగ్ లో తేవాలంటాడా, అండ అక్కడ కదా. లాస్ట్ వీడియో అన్నప్పుడు ఇంకా అర్థమైపోద్దిలే. అయిపోయింది, కానీ యాజ్ ఏ అక్కడ దాకా ఇట్స్ ట్విస్ట్ కదా. అక్కడ దాకా రివీల్ అవ్వదు కదా. రెండు ఉమ్. ఎంట్రికలు కట్ చేసుకొని సార్ అంటే మనోడు మొత్తం కొనికి అంటాడు. ఆ, ఆ అక్కడ సీన్ దాకా బాగుంది మళ్ళీ. ఆ సీన్ బాగుంది, నీకు అక్కడ ఫ్లో బాగుంది. థియేటర్ లో కూడా మన ఆర్సీ ఇలా సీఎం క్యాండిడేట్ అనౌన్స్మెంట్, అక్కడ ఆ ఎలివేషన్ అంతా గుడ్. ఇట్స్ రియల్లీ గుడ్. బాగుంది. ఇంటర్వెల్ చెప్పాలంటే ఇంటర్వెల్ అయింది. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఆ బాగానే ఉంది. అడిగాను, మా మామయ్యని అడిగాను, పక్కన వచ్చిన చెప్పాను కదా కాప్స్, అడిగితే లాగాడు. ఏముంది బాగానే లాగాడు. అక్కడ గుడ్ ఫస్ట్ హాఫ్ సినిమా రా, చూసిన తర్వాత అయిపోయింది. కూడా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, బోర్ లేదు. ఎడిటింగ్ చాలా రేసీగా రష్ కొట్టుకుంటా బేసిక్గా తీసుకెళ్ళాడు. ఎక్కడ కూర్చోపెట్టి మనకి క్లాసులు పీకినట్టు అదేమీ లేదు. కానీ బావుంది అని చెప్పుకోవడానికి ఏమన్నా సీన్‌లు ఉన్నాయా అంటే, ఏదో ఎళ్ళిపోయింది సినిమా. బోర్ యాజ్ కొట్టలేదు. ఎక్స్పెక్టెడ్, యాస్ యాజ్ ఎక్స్‌పెక్టెడ్. ఎక్స్పెక్టెడ్ కమర్షియల్ సినిమా, ఫైట్ ఇంటర్వెల్ పాట, విత్ గుడ్ సీన్, ఇంటర్వెల్. ఇంతవరకు విత్ అంతే గుడ్ అయిపోయింది. ఇంటర్వెల్. నెక్స్ట్ హ్మ్. అంతే. ఓకే. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ వరకు ఏంటి, ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఎళ్ళింది. ఫస్ట్ హాఫ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఇంటర్వెల్ ఇస్ గుడ్. ప్రాబ్లమ్స్ ఏం లేవండి, ఇన్ని బొక్కలు మాట్లాడి. అంటే అప్పుడు అప్పటి వరకు ఇయన్నీ ఆలోచించవు గదా. ఇంటర్వెల్‌లో అదే సినిమా ఒపీనియన్ ఏంటి హాల్లో అంటే కూర్చున్నప్పుడు యూ హ్మ్. కాంట్ ఈవెన్ ఎక్స్‌ప్లెయిన్ అనలైజ్ చేయం కదా. నువ్వు అనలైజ్ చెయ్యం. స్టార్టింగ్ పెన్ను హ్మ్. పేపర్ పెట్టుకొని రాసుకుంటా కూర్చుంటే సినిమా ఎప్పుడు వస్తావు సో, బొక్క. అప్పటికేంటి అంటే బానే ఉందిలే. ఏదో ఉంది. పర్లేదు. బాలేదని చెప్పడానికి ఏమీ లేదు. బాలేదని అది. చెప్పడానికి ఏం లేదురా, నీకు అక్కడ రామ్ చరణ్ ఉన్నాడు స్క్రీన్ మీద, అది కట్అవుట్ ఎలాగుంది, అంటే ఫుల్ చేసాడురా బాబు. అతన్నే చూసాం పిచ్చి పిచ్చిగా సినిమాలో. భుజం మీద హ్మ్. వేసుకొచ్చి అలా లాక్కుంటూ వెళ్ళాడు. అంటే పర్ఫార్మెన్స్ వైజ్ ఇంకా ఏళ్ళు పేరు పెట్టడానికి ఏం లేదు. అదర్ దాన్ పర్ఫార్మెన్స్ అసలు నీకు సగం లుక్స్ తో లాగాడు తెలుసా సినిమాని. అసలు చూస్తా ఉండొచ్చు సినిమాలో. హ్మ్. అరే ఇప్పుడు ఈ ఈ షార్ట్‌లో ఫస్ట్ హాఫ్‌లోనే ఉంటాయి. సెకండ్ హాఫ్‌లోనే ఉంటాయి. ఎలాగో ఫస్ట్ హాఫ్ మాట్లాడేసుకున్నాం కాబట్టి నీకు ఫస్ట్ హాఫ్ లో శంకర్ బొక్క చెప్పడం మర్చిపోయాను నేను. చెప్పు. రెండు యాక్చువల్లీ, హ్మ్. ఫస్ట్ ఫైట్ లో మాట్లాడేసింది హ్మ్. లిప్సింక్ ఉండదు, అది హిందీరా బేసిక్‌గా. హిందీ డైలాగ్స్, హ్మ్. లిప్సింక్ ఉండదు. నెక్స్ట్ పాటకు రాగానే మధ్యలో భీమ్లా నాయక్ లో సునీల్ హైపరాజ్ వచ్చినట్టు ప్రియదర్శి చైతన్య వస్తారు.
ఏది రామ్ చరణ్ మోకాల మీద కూర్చుంటే లేపడానికి వెళ్ళిపోయారు. ఏర్రా ఫ్రెండ్స్ బ్యాచ్ లో రీటెస్ట్ చేయండి, నాకు కనిపించలేదు. వేర్ ఈస్ హీ? ఈజ్ వెరీ గుడ్ యాక్టర్, వేర్ ఈస్ హీ? అలా జస్ట్ బాబు మీతో సీన్ ఉంది ఒకసారి రామోజీలో సిటీలో వచ్చి చేసేది. డెఫినెట్లీ, డెఫినెట్లీ కట్ చేసి ఉంటారు. చాలా సీన్లు కట్ చేసి ఉంటారు, ఏయ్, ఎందుకంటే చాలా ఎన్ని సీన్లు నీకు అబ్రప్ట్ ఉంది. సినిమాలో చాలా అబ్రప్ట్ కట్స్ ఉంటాయి. అంటే నీకు అవి స్టోరీకి ఫ్లో ఇవ్వవు కానీ హ్మ్. నీకు ఇందాక ఒకటి అడుగుతున్నా కదా, అది ఏంటంటే నీకు శంకర్ ఎలివేషన్ షాట్లు ఈ మధ్యన ఇండియన్ 2 లోను ఇందులోను ఒక కామన్ షాట్ ఒకటి ఉంది. ఏంటో చెప్పు. ఇండి- ఇప్పుడు స్లోమో ఇండియన్ టూ ఊహించుకునే ఇది లేదు కానీ నువ్వే స్లో చెప్పు. స్లోమో నడుచుకుంటా ఆ, కట్స్ మారుస్తాడు. ఆ రోబో క్యామ్ తో కస కస అదే కస అది షాట్లు అన్ని. లోకో అదే లోకోబట్ అది రోబోట్ కొంచెం ఇబ్బంది అనిపించింది. వై వై ఎక్కువ తిరుగుతా వాడేసాడు. ఇందులో ఉంటది. నీకు ఇండియన్ 2 ఇంటర్వెల్ కి వాడతాడు సేమ్ షాట్. మన కమల్ హాసన్ నడుచుకుంటూ వచ్చి ఇంటర్వెల్ ఆ సినిమా ఎట్టాగా సాగదీయాలి కాబట్టి ఆ షాట్ 5 నిమిషాలు తెస్తాడు. ఆ, ఇందులో నీకు సాగదీయలేదు కానీ చేసే ప్రతి మూవ్. ఇప్పుడు ఆర్సీ ఓ మూవ్ చేస్తాడు ఎలాగా, ఫస్ట్ లో ఆ బియ్యం పట్టుకుంటాడా, బయటకు వచ్చి స్పెట్స్ తీసి ఇది పెట్టుకుంటాడు, అది పెట్టుకుంటాడు, బిల్డింగ్ కూలుస్తాడా, మళ్ళీ నడుచుకుంటూ వెళ్తాడు, ఎత్తేస్తాడు, అది పెట్టుకుంటాడు. ఇంక శంకర్ సరే నువ్వు పొలిటికల్ మూవీ చేస్తున్నావు, ఇంకా సలార్ లెవెల్ ఎలివేషన్స్ ఉండవు, ఇంక ఇయ్యే నడుచుకుంటూ వెళ్ళడం, స్పెట్స్ పెట్టుకుంటాం, ఎలివేషన్. కానీ హౌ మెనీ టైమ్స్ ఎన్నిసార్లు పెడతాను. అంటే ఒక మేనరిజం గా క్రియేట్ చేశాడు రా ప్రతిసారి. ఒకటి క్రియేట్ చేయాలి కదా, ఒక కమర్షియల్ హీరో అన్న తర్వాత ఒక మేనరిజం ఉండాలి. ఆ మేనరిజం ఏంటంటే స్పెట్స్ పెట్టుకోవాలి. నేను అక్కడ కన్విన్స్ అయిపోయా. నాకు ఇబ్బంది కలిగిన విషయం ఏంటంటే ఆ లోకోబట్ మూమెంట్. అసలు చాలా లోకోబట్ లోకోబాట్ చాలా యూస్ చేశాడు ఈ సినిమాలో. పేరేదే కదా, లోకోబట్ రోబో కదా. రోబో రోబో క్యామ్ క్యామ్. అనుకో. ఉమ్, క- అది ఇష్టం వచ్చినట్టు తిరుగుద్దురా. నీకు ఎమోషనల్ సీన్ లో ఒక్కసారి ఇస్తే ఓకేరా. నీకు ఎప్పుడు సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో తిరుగుతూ ఉంటది చుట్టూ, అటు ఇటు ఇటు అటు. ఇంకొకటి లోకోబట్ కాదు కానీ ఫ్యాన్ ఒకటి డాలీతో వేస్తాడు అనుకుంటా, చుట్టూ తిరుగుతూ ఉంటది. సెకండ్ హాఫ్ లో ఒక ఉమ్. రామ్ చరణ్ ఎస్ఏ సూర్య ఫేస్ ఆఫ్ ఉన్నప్పుడు చుట్టూ తిరుగుతూ ఉంటది. ఆపండ్రా బాబు, కళ్ళు తిరుగుతున్నాయి నాకు కొద్దిసేపు. నీకు మధ్యలో ఫ్రేమ్ కట్స్ కూడా ఉన్నాయరా ఆ షాట్లలో. ఆ, కొంచెం ఇప్పుడు సెకండ్ హాఫ్ మొదలెడదా నీకు. నాకు ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయిందని కూడా తెలియలేదు నాకు. యాక్చువల్లీ నేను కాంట్రడిక్ట్ చేయాల్సింది, అంటే నేను కాంట్రడిక్షన్ వచ్చింది చేయాల్సింది కదా. నాకు ఫస్ట్ నచ్చింది అది. బాగా ఓపెన్ అయింది, అమ్మయ్య దీనికి మళ్ళీ ఒక సీన్ పెట్టి మీ నాన్న ఇలాంటోడు అని సముద్రకాన్ని స్టార్ట్ చేసి రామ్ బేసిక్ గా చరణ్ పైకి అదే ఒక లుక్ సీన్. ఇచ్చి. బేసిక్ గా సార్ సీన్ అదే. వద్దు సార్, అవన్నీ మన పెట్టొద్దు సార్, ఎడిటర్ వెళ్ళిపోయి. ఎందుకంటే నీకు ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిన తర్వాత సీన్ అదే అర్థమైందా. ఆ, అదే నేను అందుకే ఉంది. చెప్పాను, సముద్రకాన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక్క మనకులో రాజీవ్ కనకాల స్టార్ట్ చేసినట్టు స్టార్ట్ చేస్తాడేమో, సత్యవరాదేమో అనుకుని. అంటే నువ్వు అన్నది కరెక్టే. బాగుంది అంటే సాగదీయకుండా ఊరికే టైం వేస్ట్ చేయకుండా. అరే ఆల్రెడీ సినిమా 2 గంటల 45 నిమిషాలు రా. అంతే కదా 160 3:30ది ఫ్యాన్స్. 2 గంటల 45 నిమిషాలు చేసి నాకు తెలిసిరా. శంకర్ బదులు రాజు గారు కూర్చొని ఉంటారు ఎడిట్ టేబుల్ మీద. తీసేయ్. వద్దు తీసేయి, తీసేయి, పాట ఎక్కువైందా తీసి, డబ్బులు పోతే పోయింది. పోతే 10 మా కోట్లు వాళ్ళు ఉంటే ఒక 50 కోట్లు పోతాయి. సంక్రాంతి సంక్రాంతికి మా వాళ్ళకి షార్ట్ అండ్ స్వీట్ గా కావాలి, అంత ఓపిక లేవు, తీసి ఫస్ట్. కానీ ఒరి ఇప్పుడు నీతో అంటే నాకు అనిపించింది కానీ 2 hours 45 minutes నాకు అనిపించలేదు సినిమా. బోర్ కొట్టలేదు ఎక్కడ. డీసెంట్ రా. నాకు ఉమ్, లాగ్ అనిపించలేదు అంటే అనిపించింది కానీ లెందీ అనిపించలే. లేదు. నాకు లెందీ లేదు. ఇప్పుడు డైవ్ ఇంటూ ఫ్లాష్ బ్యాక్. ఫ్లాష్ బ్యాక్ మ్యాథ్స్ విత్ ఓపెన్ చేయగానే కొండదేవర. వచ్చేస్తాడు కదా కొండదేవర. అరే నేను కొండదేవర పాట యాక్చువల్ లిరిక్స్ వినలేదు కానీ నేను మూవీకి ముందు కొండదేవర అనగానే మా రామ్ చరణ్ ఫైట్ ఉంటది, మనోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేస్తాడు అనగానే అంజలి డప్పులు కొడుతుంది వచ్చి. అంకుల్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? నేను కొంచెం ఓకే. డిసప్పాయింట్ అయ్యా. అంటే ద వే ద యూజ్ దట్ కొండదేవర అనే ట్రాక్ ని యూజ్ చేయడం ఓకే చేశారు కానీ ఇంకా ఎక్కువ వాడాల్సింది అనిపించింది. మంచి ఎలివేషన్ బీట్ రా అది. బాగుంది. ఉమ్. మంచి అంటే సాంగ్స్ అన్ని అసలు తమన్ గురించి మాట్లాడలేదు స్టార్టింగ్ నుంచి. మనం మాట్లాడదాం అయిపోయాక అసలు చింపి బీజిఎం ఎగరేసాడు. ఆర్సీ తమన్ వీళ్ళిద్దరే సినిమాని ఏదో పెట్టిందంటే. అసలు ఇక్కడ గ్యాప్ ఉంది సార్, ఇక్కడ మీరు బీజిఎం ఏంగా లీవ్ ఇట్ టు మీ. ఐ నో ది ఆడియన్స్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ పబ్లిక్.
బాగా చేశాడు. కొట్టాడు చూడు. పైగా మా దాంట్లో టీడీఎస్ పేలింది అనమాట. సింగిల్ ఉమ్, స్క్రీన్కి వెళ్ళాను. బాగా ఫ్రంట్ ఉండడం వల్ల ఫుల్ నేను బయటికి రాగానే ఇట్లా అనుకున్నా ఫస్ట్, వితౌట్ ఎనీ నేను ఎగ్జాజరేషన్. నేను భీమవరంలో ఇంతకు ముందు గీతా మల్టీప్లెక్స్ అని ఉండేది, మన గీతాది. ఇప్పుడు దాన్ని ఏవీజీ మల్టీప్లెక్స్ కింద మార్చారు. నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఐడియా లేదు కానీ బాగుందరా బాబు థియేటర్. నేను పుష్పకి పద్మాలయ అని ఉంటుంది ఒకటి ఇక్కడ, సేమ్ భీమవరంలో, దానికి వెళ్ళాను రా. రోత రోత థియేటర్ అయ్యా అది. అలా పుష్ప అసలు అందులో చూసినందుకు నేను ఇంకా రిగ్రెట్ అవుతున్నాను. అంటే రెండోసారి థియేటర్కి వెళ్ళే అంత లేదు, యాకి వెళ్ళలేదు కానీ ఇంకా పుష్పకి. అందుకే ఈసారి ఏంటండి, వద్దు వద్దు. ఈ మొక్క కట్ చేసి మనం థియేటర్ రివ్యూస్ అని మళ్ళీ వేరే మొక్కలు వేసుకుందాం. We can edit this. అంటే ఇక్కడ ఇక్కడ నీకు సైలెంట్ గా పుష్ప మీద కూడా సెటైర్ అవుతుంది చూసావా, వద్దు నువ్వు వద్దు, catch అదే అందుకే నేను ఆపే. నేను ఉన్న కాంట్రవర్సీలు ఉన్నాయి చాలు, చేసావు. వద్దు ఇంకా చాలు. ఆల్రెడీ 2 రోజులు, ఒక వారం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం నా ఫీడ్ మొత్తం అల్లు అర్జునే ఉన్నాడు. అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి వీళ్ళే ఉన్నారు. వీళ్ళే కేసులు అంటారు, మీటింగ్లు అంటారు. సార్, వేర్ ఇస్ మై ఫీల్డ్, వైర్ ఇస్ మై రిమైనింగ్ ఫీల్డ్? సర్లే ఇప్పుడు అంతే, బాగుంది. తమనన్న వెరీ గుడ్ ఇచ్చాడు, చింపేశాడు, లేపాడు. చాలా బాగా లేపాడు. ఇంకా యాక్చువల్లీ సాంగ్స్ రా, సాంగ్స్ చూసి ఇలా సరైనోడు మిగతాయి అంత సినిమా పేర్లు గుర్తు రావట్లా, ఓన్లీ సరైనోడు మళ్ళీ పాయింట్అవుట్ చేస్తున్నారు అంటాడు. ఒక పాట రాగానే మాస్ బీట్ సాంగ్ ఒకటి ఉంటది, సైకిల్ దొక్కుతా ఉంటాడు కింద పడేసి, సంథింగ్ సైకిల్ స్టెప్ ఒకటి ఉంటది, నేల మీద వేస్తా ఉంటాడు. సరైన వాళ్ళనా? సరైనోడు, నాకు నువ్వు చెప్పాను రంగు రంగు గుర్తొచ్చింది నాకు. రంగు అదే రంగు. See, ఇప్పుడు సినిమా చూస్తున్న ఫ్లోలో ఆ పాట రాగానే పొజిషన్ ఇలా ఉన్నది, ఎట్లా వెళ్ళిపోయింది నాదైతే. కొన్ని కొన్ని తమన్ సాంగ్స్ స్టార్ట్ అవ్వగానే సాంగ్స్ బాగుంటాయి, నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టుకుని అంటే సాంగ్స్ టాప్ క్లాస్ బాగుంటాయి. కానీ సినిమా ఫ్లోలో రాగానే అబ్బా అనిపించింది. కానీ ఈ సినిమాలో పాట స్టార్ట్ అవ్వగానే అమ్మ పాట వచ్చింది రా బాబు మళ్ళీ అని రివర్స్ అయింది నాకు. ఓకే అమ్మయ్య అనుకున్నా నేను. చాలా బాగున్నాయి పాటలు. సేమ్. అంటే నాకు థియేటర్ ఎక్స్పీరియన్స్. ఏం లేదు, బేసిక్ గా వీళ్ళు ఇచ్చిన హైప్ కి నేను కూడా లైక్ బ్రింగ్ ఆన్, పాట తీసుకురండి, పాట తీసుకురండి అన్న దాంట్లో నన్ను. నీకు చాలా తెలివిగా చేశారు అది. కొండదేవర అయిపోయిన వెంటనే కూడా ఈ పాట స్టార్ట్ అయిపోద్దిరా, కొంచెం మెలడీ టైప్ ఉంది చూసావా, అది కూడా చాలా బాగుంది పాట. స్టార్ట్ అయిపోయింది, అవును. అంజలి సాంగ్ అది విన్నప్పుడు నాకు అంత ఇంపాక్ట్ అనిపించలేదు, రిలీజ్ అయినప్పుడు. సినిమాలో రన్ అవుతుంది చాలా బాగుంది పాట అనిపించింది. ఇంకా చాలా ఇప్పుడు బాగా ఇచ్చాడు. మన అప్పన్న క్యారెక్టర్ గురించి మాట్లాడదాంరా. లెట్ మీ బ్రింగ్ ఇట్ ఆన్ వన్ మీమ్ టెంప్లెట్ నేనే తయారు చేస్తాను ఇప్పుడు. చెప్పు. స్టామర్ చెయ్యి, అదే మనోడు జులై మూవీలో రాజేంద్ర ప్రసాద్ గంట కొట్టాలంటే ఎలా, కొట్టేయాలంటే ఎలా అంటాడు చూసావా? నాకు లిటరల్లీ డౌన్ గ్రేడ్ చేస్తున్నానని కాదు, నాకు ఫస్ట్ గుర్తొచ్చింది లైగర్. ఫస్ట్ స్టామర్ అనగా నాకు ఫస్ట్ లైగర్ గుర్తొచ్చింది. స్టామర్ చెయ్యాలంటే ఇలా, చేయకూడదంటే ఇలా. సార్ అది ఎంత న్యాచురల్ గా ఉంది. మేబీ యాక్టర్ పర్ఫార్మెన్స్ లేకపోతే డైరెక్షన్, అది నాకు అర్థం కాలేదు. డైరెక్షన్ మన పూరి అన్న, అరే వీడి ఇప్పుడు మళ్ళీ వీడి దగ్గరికి వెళ్ళటం ఎందుకు గానీ, పూరి అతి చేయించాడులే సినిమాలో. మేబీ డైరెక్షన్ మీద ఉంటది, కానీ అసలు ఆర్సీ పేరు పెట్టడానికి లేదు అసలు. అంటే ఏడిస్తే ఏడుపు వచ్చింది, నవ్వితే నవ్వు వచ్చింది. అదే empathy, we felt for him, even I అంటే felt నాకు for him. ఇంకోటి బాగా నచ్చింది, ఆ స్టామర్ పోవడానికి చేసే ట్రయల్స్ ఏదైతే ఉందో ఆ సాంగ్ లో. ఒక సాంగ్ వీళ్ళిద్దరి మధ్య సమ్ ఏదో రిలేషన్ చూపిద్దాం, లేకపోతే ఊర్లో జరిగేది చూపిద్దాం అని కాకుండా రిలేషన్ చూపిస్తూ ఆ వాడి నెగటివ్ ఉన్నదాన్ని ఓవర్కమ్ చేయడానికి ఆ ట్రయల్స్ ఏదైతే ఉన్నాయో చాలా చాలా బాగున్నాయి. అదొకటి. అంటే ద వే దే టుక్ దిస్, అంటే ఇప్పుడు నాయకుడు ఒకడు ఉండాలి కానీ వాడు నాయకుడు అవ్వకూడదు. పాయింట్ చాలా బాగుంది. ఆ పాయింట్, ఆ స్టామరింగ్ అనే చిన్నది, హౌ ఇంపార్టెంట్ దిస్ ఈజ్ ఇన్ దిస్ పొలిటికల్ వరల్డ్ అనేది చాలా కన్విన్సింగ్ గా చెప్పాడు. ఇప్పుడు 2 వేస్ లో చెప్పొచ్చు, ఓరు బాబు దీనికి ఏంట్రా బాబు ఎంత చేస్తున్నారు అని ఒకటి అనుకోవచ్చు. అలా అనిపించలేదు ఇక్కడ. ఓకే, ఇట్స్ ఏ జెన్యూన్ అవసరం, నెససరీ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఉండకూడదు, నువ్వు పొలిటీషియన్ అవ్వాలంటే ఈ ప్రాబ్లం ఉండకూడదు అని కన్విన్స్ అయ్యాను నేను అక్కడ. డెఫినెట్లీ. యాక్చువల్లీ
వీడికి లోపం ఉంది అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఉమ్, అంటే ఒక క్యారెక్టర్, ఓకే, స్క్రీన్ మీద ఒక క్యారెక్టర్ కి ఆ హీరోకి ఇలా ఉంది అనుకోకుండా ఓన్ ఉమ్, చేసుకున్నావు అక్కడే. ఉమ్. ఓకే, పండగ ఇలా ఉంది, సో ఇలా జరిగింది. నువ్వు ఓన్ చేసుకున్న తర్వాత సినిమా ఫ్లో ని నువ్వు థింక్ చేస్తావు. అదొకటి నీకు షార్ట్ స్పాన్ లో శ్రీకాంత్ చేంజ్ ఇన్ యాటిట్యూడ్, చేంజ్ ఇన్ డిజైర్ ని కూడా బాగా చూపిస్తాడు రా. గోలీ సోడాకు తాగటం, కాళ్ళు ఉమ్, మడత పట్టడం, లైక్ స్పీచ్ అది ఇస్తున్నప్పుడు బాగుంది. కాలు డయాస్కి కాళ్ళు అది తిరుగుతా చూసా. అది అంటే ఓకే, అసలు ట్రైలర్ షాట్ మదం లో ఉంది కదా. మదం ఎక్కుతుందిరా గోవర్ధన. అది బాగా అది ఉంటుంది. చాలా బాగా అంటే షార్ట్ అండ్ స్వీట్ క్రిస్ప్ గా ఉంది అది. అదే శ్రీకాంత్ ట్రాక్, రాజీవ్ బాధిస్తాడు. కనకాల గారిది. మేబీ అంటే రాజీవ్ కనకాల చనిపోయారు కదా సినిమాలో, ఈ సినిమా కూడా కాదు, కొంచెం వచ్చేపు ఉన్న తర్వాత అవుట్. కానీ ఉంది కొంచెం ఓకే, ప్లాట్ యా. ఉంది. అరే ఈ సినిమాని అంటే నేను చాలా చెప్పేయాలి అనే దాంట్లో ఆ ఇద్దరు పిల్లల్లో ఒకడు ఎస్జే సూర్య. ఇప్పుడు నీకు శ్రీకాంత్ ఇద్దరికి డబ్బులు ఇస్తాడు చూసావా. ఇంకొకడెవడు మన జయరామే కదా, కాదా? చేరామే అంటే అది అది సరిగ్గా అది చూపిలా. చూపిలేదు, ఎస్టాబ్లిష్ కూడా అవ్వలేదు అసలు. ఇంకా ఎందుకంటే రెండో పార్ట్ ఎస్జే సూర్య ఎస్టాబ్లిష్ చేశారు, నేను సొంత కొడుకున కాదు అని ఎస్టాబ్లిష్ చేశారు. చేశారు. నీకు డబ్బులు ఇచ్చిన తర్వాత, వీళ్ళిద్దరికి డబ్బులు ఇచ్చిన తర్వాత ఒక కిడ్ ఇంకో కిడ్ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుని వెళ్ళిపోతే ఈడు ఇంకొకడు నాకు ఇచ్చారు మోపియో ఏదో అంటాడు. అదే అంటాడు. కరెక్టే. మరి ఆ, అతను పెద్దోడు ఎవడో మనకి ఎస్టాబ్లిష్ స్కిప్ అయి చేయలేదు. ఉంటదేమో, ఎడిట్ లో సెకండ్ పోయి ఉంటుందో మర్చిపోయి ఉన్నారు. చిన్న చిన్న ఆర్సీ మీద అసలు బేసిక్ ఇది కూడా ఉండదు, వీడే ఆర్సీ అని అది చెప్పి. అది అసలు ఇటు పట్టుకుని వెళ్ళిపో, అంజలి ట్రైలర్ షాట్ లో చూపించిన ఇలా సైడ్ కి వెళ్ళిపోతా ఉంటది కదా. ఈడు ఉన్నాడు, అసలు ఈడు ఏమి ఆడరా, ఆ పేరెంట్స్ ఎవర్రా, యాడ్ నుంచి తెచ్చారు ఆర్సీని, ఎక్కడ దొరికారు. ఇవన్నీ మొత్తం అంటే ఇవన్నీ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. లూప్ హోల్స్ అంటే లాజికల్ గా థింక్ అంటే చేస్తున్నావా అంటే ఉన్న కాదు. స్పాన్ లో ఇంక ఇవన్నీ పట్టడం కష్టం, ఏమో ఉండుంటాయి కష్టం. కోసి దొబ్బారేమో కానీ. ఎగ్జాక్ట్లీ అది అదే జరుగుంటది. లేకపోతే మళ్ళీ అది ఎక్కువ అయితే మళ్ళీ పార్ట్ 2 అన్నారు అనుకో, నా అంకుల్ చాలు, ఉన్న పార్ట్ 2 చాలు, ఇప్పటికే చచ్చిపోతున్నాం, అది కాదు స్టోరీ అదొకటి. ఏది చెప్పండిరా అంటే పార్ట్ 2 ఆ అలవాడైపోయింది. ఆర్సీని చంపేసే సీన్ కూడా అంటే ఓకే కానీ, ఆ, నేను కొంచెం ఒక ఇండియన్ టూలో నీకు సెకండ్ హాఫ్ లో సిద్ధార్థ్ పేరెంట్స్ చచ్చిపోతారా, సిద్ధార్థ్ మమ్మీ చచ్చిపోతుందా. మమ్మీ. మమ్మీ అది చాలా మెలోడ్రామాటిక్ గా చాలా డిస్టర్బింగ్ ఉంటుంది సీన్. నిజం అవును. చెప్పాలంటే అక్కడ వచ్చేస్తుంది, డిస్టర్బ్ అవుతాం సీట్లో కూర్చున్నాడమే, అరే అమ్మా అని. ఇది ఒకటి ఉంటది నాకు అక్కడ, ఇది రాలేదు, ఇది మరీ ఎమోషనల్ చేయలేదు. ఆ, అంటే నీకు ఇండియన్ టూ సీన్ నువ్వు రెఫరెన్స్ తీసుకున్నావు కాబట్టి నీకు ఆ సీన్ మొత్తం నీకు ఇంపాక్ట్ చేస్తది. ఈవెన్ ఎవ్రీ కదా. క్యారెక్టర్ నీకు ఇంపాక్ట్ చేస్తది. ఫ్రెండ్స్ ఉమ్, క్యారెక్టర్, రకుల్, ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ది సీన్ గుర్తున్నా. గివ్స్ యన్ ఇంపాక్ట్. కానీ ఇక్కడ ఏంటంటే ఆ సీన్ లో నీకు ఆర్సీ ఒకటే ఇంపాక్ట్ ఇస్తున్నాడు, సీన్ ఇంపాక్ట్ ఇవ్వట్లా. ఈవెన్ ఆ ఇంపాక్ట్ ఉన్నా కూడా అక్కడ ఇంపాక్ట్ ఇవ్వడానికి వాళ్ళకి స్పేస్ లేదు కదా శ్రీకాంత్ కి. ఒకటి నాకు సెకండ్ ఏంటనుకుంటున్నావు, భయం. ఒక లోపల ఏంటి 20 నిమిషాల్లో ముగించేసాడు ఫ్లాష్ బ్యాక్, ఇప్పుడు మళ్ళీ రొటీన్ అంటే బయటకు వచ్చేస్తాం ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ నుంచి అనే ఒక చిన్న భయం స్టార్ట్ అయింది. అది అయిపోతుంది. నాకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నాకు సరిపోలేదురా. అంజలి ఇంకా బాగా చేస్తున్నారు కదా, బాగుంది చూడటానికి, స్క్రీన్ మీద పేరు బాగుంది, ఇద్దరు అసలు ఉతికేస్తున్నారు క్యారెక్టర్ ని. మరి ఏ స్పాన్ ఏది, అంజలి పాట వచ్చింది, పాట పాడింది, నాలుగుకి ఏదో రాసింది, వెళ్ళిపోయింది, నోరు మూసుకుని అదే ఆ సిండ్రోమ్ తో వెళ్ళిపోయింది. బట్ ఏది అంజలి, ఏది ఇంకా నాకు సరిపోలా క్యారెక్టర్, ఇంకా కావాలి, లేదు, ఇంకా కావాలి. అంటే అక్కడేనా బేసిక్ గా జనాలు ఆ ఫ్లాష్ బ్యాక్ కి హుక్ అయ్యారు. నువ్వు అది అవును. ఇంకో 10 పావు గంట లాగొచ్చు ఈజీగా. లాగి ఎగ్జాక్ట్లీ. అతని క్యారెక్టర్ లాగి వేరే ఏదన్నా కాన్ఫ్లిక్ట్ తీసుకొచ్చి అంటే వర్కౌట్ అయ్యేది. మన దెబ్బైంది. ఇది దెబ్బేసాడు అంటున్నా. చాలా ఫాస్ట్ గా కొట్టేసి కొంచెం క్రిస్ప్. అవునవును, అది అది మటుకు మిగతా సినిమాకి అంతా రేస్ ఎడిటింగ్ ఓకే గానీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం నేను ఇంకా కావాలి. పెట్టాల్సింది. మొదలెట్టు. ఆ అండ్ ఇంకోటి మెయిన్లీ రామ్ చరణ్ది ఉమ్, స్టామర్ తో ఎప్పుడైతే యాక్ట్ చేస్తున్నాడో, ఆపత్ బాంధుడు సినిమాలో చిరంజీవిది సీన్ ఒకటి ఉంటది.
హ్మ్. ఏది మట్టితో శివుణ్ణి తయారు చేసి శివుణ్ణి తిడతాడు. హ్మ్. అతనికి స్టామర్ లేదు. కాకపోతే ఆ ఎమోషన్ లో కైండ్ ఆఫ్ కొంచెం సిమిలర్ గా ఉంటది. బ్రేక్స్ గా తీసుకొని. ఆర్సీ బ్రేకులు తీసుకుంటే అసలు యాజిటీజ్ రెండు పక్కన పెట్టినట్టున్నాయి నాకైతే. 'ఆర్‌సీ' ఆ ఎన్ని స్టామరింగ్ సీన్‌లో చిరంజీవి ఉన్నాడు. ఎన్ని సీన్‌లో భలే చేశాడు. చాలా ఆపద్బాంధవుడు నువ్వు కంపేర్ చేసావంటే ఇంకా టాప్ టిక్ ఇంకా. ఆ హ్మ్. ఆ రోజుల్లో నేషనల్ అవార్డులు ఉన్నాయో లేదో మరి. చిరంజీవి ఆ సినిమాకి రావాలి. ఇప్పుడు ఇంకా అది అయిపోయింది గానీ, ఇది ఇప్పుడు అయిపోయింది. మనం ఓవర్ టైమ్ ఎళ్ళిపోయాం. నెక్స్ట్ పోస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఒపీనియన్ ఏంటి అసలు నీది? పోస్ట్ ఫ్లాష్ బ్యాక్. పోస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఆబ్వియస్లీ యాజ్ ఎక్స్‌పెక్టెడ్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ రా. హ్మ్. ఈ మనోడు కౌంటర్ ఏస్తాడు. దానికి మనోడు ఇంకో కౌంటర్ ఏస్తాడు. స్టెప్ మళ్ళీ దానికి పై స్టెప్. ఓకే ఫైన్. అలా నడిచింది. అది కూడా నాకు ఎబ్బెట్టుగా అనిపియలా. ఓకే. ఏంటిది? ఎగ్బెట్టింగ్ ఏమి లేదురా. బావుంది. ప్రాబ్లమ్ ఏంటంటే, శంకర్ తీసినట్టు లేదు. ఇప్పుడు శంకర్ ఏదో చెప్దామని ట్రై చేస్తా ఉంటాడు పాత సినిమాల్లో. ఇదేదో ఆ! ఆహ్, హ్మ్. రెగ్యులర్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా అసల నాకు ఒక ప్రాబ్లమ్ ఏంటంటే చూపెట్టేది కూడానురా. ఇప్పుడు ఓటుకి 20,000 అడగండి అని జెప్తారు. హ్మ్. హ్మ్. ఆర్‌సీ ఒక గుంపుతో మాట్లాడతాడు కూర్చొని. అసలు ఆర్‌సీ నీకు స్టేట్ అంతా ఇన్‌ఫ్లూయెన్స్ చేసినట్టో, ఓ 2, 3 ప్లేసుల్లో తిరిగినట్టు కూడా చూపెట్టరు. ఒకటే గుంపు, ఒకటే టీ షర్టు, ఒకటే ప్లేసు, ఒకటే స్పీచ్. ఆళ్ళని 20,000 తీసుకోమంటాడు. అక్కడ అయిపోద్ది. 20,000 తీసుకొని ఓటెయ్యొద్దంటాడు. ఆళ్ళకే చెప్తాడు. ఇంకెవరికీ చెప్పడు. అంటే అంటే నీ మాట ఎందుకు వింటున్నారు ఆళ్ళు? వై? వై? హ్మ్. ఐఏఎస్ ఆఫీసర్ రా. వస్ ఇంకేం. హ్మ్. ఐఏఎస్ ఆఫీసర్. అంటే ఇప్పుడు వెంటనే చెప్తాడు. ఇప్పుడు నీకు 20,000 ఇచ్చినోడు ఊరికే ఉంటాడా? రూపాయి బియ్యం రూ. 100 తెస్తాడు. అది చేస్తాడు, ఇది చేస్తాడు. అంటే జనాలు ఇప్పుడు డబ్బుకి ఓటు తీసుకొని ఇప్పుడు డబ్బులిచ్చాడని చూపెట్టారు. అసలు ఆల్కహాల్ అనే దాన్ని అసలు టచ్చే చేయలేదు ఈళ్ళు. హ్మ్. డబ్బు ఒకటేనా? మెయిన్ థింగే ఆల్కహాల్ కదరా! డబ్బెక్కడరా? డైలాగ్ పెట్టాడుగా. మందులకే అయిపోతాయి 15 లక్షలు మనోడు లిమిట్ హ్మ్. పెడతాడు కదా! అండ్ ఇంకోటి నువ్వన్నట్టు శంకర్ తీసే విధానం ఏదో విధానం ఏంట్రా అది? అదే శంకర్ రాసినట్టు శంకర్ తీసినట్టు లేదు అన్నావు లేదు. గదా! లేదు కాదు. యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏంటంటే పాత శంకర్ తీసినట్టే ఉంది. పాత శంకర్ తీసినట్టే ఉంది. టైంకి టైమ్ లైన్‌కి అతను సింక్ అవ్వట్ల. మనోళ్ళ ప్రాబ్లమ్ కరెక్టే. అది. అది కరెక్ట్. నువ్వు సెకండ్ అరే! ఇప్పుడు రివ్యూస్ వస్తున్నాయి గదా! ప్రతి ఓడు నాకు తెలిసి ఏమంటాడంటే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ నాకు బోర్ కొట్టేస్తుంది. ఇది శంకర్ సినిమాలా లేదు. ఇయ్యే వస్తాయి చూడు. నువ్వు పర్సనల్‌గా ఎళ్లి అడుగు. సీన్ బై సీన్ అడుగు. బాలేదని ఎవడు చెప్పడు. హ్మ్. చెప్పరు కదా! చెప్పలేరు. అబ్బా! బోర్ కొట్టేసిందిరా బాబు! తలకాయ నొప్పా! ఏం లేవు సినిమాలు. టక టక అస్సలు టక లేదు. ఎళ్ళిపోయింది. మంచి కమర్షియల్. నువ్వు అడిగిన దానికి ఇంటర్నల్‌గా నేను చాలా థియరీ చెప్పొచ్చు. హ్మ్. ఏది ఆ జనాలది. ఆ జనాలు ఫస్ట్ కాంట్రాడిక్ట్ చేసారండి. నేనెందుకు ఒప్పుకోను మా 2000 వస్తున్నాయి. అక్కడ వీడేం చెప్పాడు నువ్వు 20,000 తీసుకో. అక్కడ వీడు క్లాస్ పీకల. వాళ్ళేదైతే ఆశపడుతున్నారో సేమ్ ఆశను వాళ్ళకే చూపిచ్చాడు. పెద్దగా ఆశపడనని అని జెప్పాడు. అవును హ్మ్. కరెక్టే గదా! అని ఆళ్ళిన్నారు అంతే. అది ఈడు పాయింటే. మంచోడు ఐఏఎస్ ఆఫీసర్ అని ఆళ్ళ మాట ఇనల. నాకు నాకు డబ్బులొస్తున్నాయి. ఇంకో ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందో తెలుసా? 'శంకర్' యాస్ ఎన్ క్లైమాక్స్‌లో నువ్వు దేని మీద ఫోకస్ చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వేదన్నా సోషల్ కాజ్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నావా? ఏదన్నా చెప్పాలనుకుంటున్నావా? లేదంటే ఇప్పుడు వీడిని ఎలా నాశనం చేయాలి అనే దాని మీద ఫోకస్ చేస్తున్నావా? అంటే కొన్ని సీన్‌లురా నాకు చూసేటప్పుడు అరే! ఈ సీన్ ఓకే. ఇది కొంచెం ఇంపార్టెంట్ సీనా అంటే, లేదు ఇదసలు నాకు మ్యాటరే కాదన్నట్టు తేల్చేసాడు కొన్ని సీన్‌లు. అసలు నేను హ్మ్. పట్టుకోవాల్సింది ఈ సీనే కాదు. ఎలాగా హ్మ్. ఆడు ఎలక్షన్ ఓడిపోతాడు. ఇది అదంతా ఆడెలాగో ఓడిపోతాడు. బొక్క ఆడెందుకు గెలుస్తాడు? అదసలు నాకు మ్యాటరే కాదు. అది నువ్వెందుకు చూస్తున్నావు సినిమా దాని గురించి అన్నట్టు తీసాడు కొన్ని సీన్‌లు. ఆ ఏళ్ళ సీన్ రా కొన్ని నాకు అరేయ్! ఎందుకురా ఇప్పుడు దాకా బానే ఆహ్, తీసావు కదరా! అనిపించింది. అంటే అది యాక్చువల్ నాకు 2 ఒపీనియన్స్ వచ్చినాయి. అరే! బావుంది కదా! అనిపిచ్చింది. ఏంటిది ఇలాగ ఉంది? ఎట్ ఏ టైమ్ అనిపిచ్చింది. ఒకటే నాకు ఫస్ట్ ఐ గుర్తొచ్చింది. ఒరేయ్! కొంచెం ఆ ఐ నుంచి బయటికి రారా బాబు! వెంటనే. సెకండ్ థింగ్ ఐడియా చాలా బావుంది. నువ్వు ఏలికి రాసుకున్న అవును. వెంటనే
ఏలు వాయటం గాకుండా అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేసినట్టో, లేదంటే అదేగా. యాసిడ్ టైప్ కుళ్ళిపోయినట్టు. ఇన్ఫెక్షన్ అంటే ఉబ్బిపోవడం గాదు నేననేది. ఇప్పుడు ఏలు మీద యాసిడ్ పోస్తే ఏలు కుళ్ళిపోద్ది చూసావా? అలా అయిపోవటము. నీకిలా బొబ్బ ఉబ్బి అదేదో గోపురంలా వెలిసినట్టు కాకుండా ఎల్లు పైన అది కాదు, ఇప్పుడు ఏలు ఇన్ఫెక్ట్ అయిందంటే నీకు ఇంటర్నల్ గా ఇన్ఫెక్ట్ అయిందని అది ప్రతివాడికి డాక్టర్ సర్టిఫికెట్ చూపిస్తాడు స్క్రీన్ మీద. అలా ఏదో కుళ్ళిపోయినట్టు. ఆళ్ళందరూ ఇది వేసుకొని ఏమో కుళ్ళిపోవడం మాస్క్స్ అదేగా మార్చేస్తారు బేసిక్‌గా. చూపించింది. హ్మ్. అదే ఇప్పుడు వాసిందనో లేకపోతే అహా! నా పాయింట్ ఏంటంటే చూపించడం కరెక్టే. అలా ఉబ్బటం గాకుండా యూ షుడ్ హావ్ గాన్ ఫర్ ఎ డిఫరెంట్ అప్రోచ్ అన్నట్టు అనిపించింది. ఏమో నాకేం అనిపించలేదు. నాకు అది వన్ ఆఫ్ ది బెటర్ వేస్ అనిపించింది. బెస్ట్ అన్న కానీ బెటర్ వేస్ అంటాను నేను. నాకు అంటే విజువల్లీ నేను నా తెలియాలి రా. 700కి ఇంకొంచెం ఎక్కువ ఆశించుంటాను అంతే. నాది టికెట్ 200 ఇక్కడ సింగిల్ స్క్రీన్. అందుకే నువ్వు 5,000 తీసుకొని పెట్టుకున్నావు. మేము ఓహో! సరిపెట్టుకుంటాం మీరు బాబు. 4 గంటల షో కదా! కరెక్టే. హ్మ్. మేము తెలంగాణ కదా, మావాడు ఇక్కడ 150, 100 హైక్లు అన్నారు. ఎలాగో మల్టీప్లెక్స్ బ్లాక్ టికెట్ చేస్తారు కాబట్టి 600 మాకు సింగిల్ స్క్రీన్. టికెట్ 600 ఆ, అక్కడ. నువ్వు ఆన్‌లైన్‌లో టికెట్ తెస్తే అంతే 18% జీఎస్టీయా? అంతే 700 దాటొద్దులే. నాకు 6.20 పడింది. హ్మ్. ఫైన్. ఏలు వాసేది ఓకే. తర్వాత లవ్ తర్వాత సీన్ ఏంటి ఇట్లా ఇంకేముండదు. తీసాడు. ఇప్పుడు ఆ 25,00,000 ఫైన్, ఆ 40,00,000లోంచి 25 ఎక్స్‌ట్రా యాక్చువల్ అది అయిపోయింది. యాక్చువల్లీ నువ్వు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ లిస్ట్ ఆఫ్ పాయింట్స్ తెలియని ఉంటాయి చూసావా, అందులో ఇది కూడా ఒకటి. ఆ! అదే. నిజంగా ఇది బయట ఎందుకు వాడట్లేదు జనాలు, కొన్ని అఫీషియల్స్ బయట వాడితే ఇటు పులిహార అయిపోతారు కదా ఇప్పుడు అందరూ కరెక్టే. ప్రాక్టికల్లీ. 40,00,000 నిజంగా 40,00,000 అంటే నువ్వు ఏంట్రా ఒక ఊరికి రాదురా 40,00,000 మా ఊర్లో ప్రెసిడెంట్ ఎలక్షన్‌లో ఖర్చు పెడతారు 40,00,000. ఏమో అది పెద్ద 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 విషయాలు వెళ్ళి పెడుతున్నాం కానీ హ్మ్. కానీ వద్దొద్దు. ఓకే షుడ్ ఎడిట్ ఇట్. హ్మ్. కానీ ఆ పాయింట్ చాలా బాగుందిరా. నువ్వు గవర్నమెంట్ వెహికల్ వాడకూడదు, 25,00,000 ఫైన్ అంటే నా సీన్స్ విషయం కాదు. పాయింట్ ఆఫ్ వ్యూ పట్టుకున్నాడు చూసావా. అది అవతలోడి దగ్గర డబ్బులు అవగొట్టాలి ఫస్ట్. నాకు ఇది బా నచ్చింది. అపోజిషన్ దగ్గర. ఏది వాడికి 25,00,000 కట్టేసిన తర్వాత వాళ్ళకి రివీల్ చేస్తాడు చూడు. అంటే నీ 40లో 25 అయిపోయింది. ఇంకో 15 మిగిలింది. అవును. అది ఓకే. ఇట్స్ ఎ వెరీ గుడ్ పాయింట్. బానే టచ్ చేసావు. అవును. నాకు సెకండ్ ప్రాబ్లమ్ అక్కడే వచ్చింది నాకు. నువ్వు ఈ పాయింట్ టచ్ చేసావు ఓకే. కానీ ఆ పాయింట్ నువ్వు వాడావా? లేదు. 40,00,000 వాడేసిన తర్వాత నువ్వు నామినేషన్ కట్ చేసేస్తానో ఏదో అన్నావు. మళ్ళీ ఇక్కడ కాకుండా తర్వాత అసలు ఎప్పుడైనా ఈ పాయింట్‌ని తీసుకొచ్చావో తీసుకురాలేదు. ఇయ్యి. ఆ ఇది వేటైన్ వేటైన్ మూవీ లాగే ఉంది. హ్మ్. మంచి పాయింట్ పట్టుకుని అది టచ్ చేయకుండా ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్ లో స్టక్ అయిపోయి ఉంటుంది సినిమా మొత్తం. అదే. కైండ్ ఆఫ్ అలాగే అనిపించింది. సో మంచి పాయింట్ తీసుకున్నావు. అంటే ఒకట్లే ఆడు ఇప్పుడు తీసుకున్న పాయింట్ మిగతా 15,00,000 ఆడు లెక్క చూపిస్తే ఎన్ని సీన్లు అని రాస్తాడు. అయిపోయింది సీన్. నాకింకా ఏమనిపించింది తెలుసా? మన 'జయరామ్‌ని' నామినేషన్ రద్దు చేస్తాడు కదా! అవును. అది అట్‌లీస్ట్ ఈ సీను నువ్వు మన మోపిదేవికి పెట్టకుండా 'జయరామ్' గాడికి పెట్టి చేసేదేదో రద్దు ఈడనే చేస్తే కనీసం ఆ సీన్‌కి జస్టిఫికేషన్ ఉండేది కదా! 'జయరామ్' గాడిని ఏముందిరా సీను డబ్బులు తీసుకొస్తే దొరుకుతాడు. తీసుకెళ్ళి బొక్కలో పడేస్తాడు. అంతే కదా! కనీసం నువ్వు ఈ ఈ ఈ ట్రాక్ నువ్వు 'జయరామ్‌కి' పెట్టుకుంటే కనీసం ఈ సీన్‌కి జస్టిఫికేషను అరే! పాయింట్ టచ్ చేసాడు బానే ఉందనిపించేది కదా! జయరామ్ ఏమంటే ఆయన్ని వేరే రకంగా వాడుతున్నారు కదా, కొంచెం కామెడీ ఆ సీన్ మాత్రం బా పెట్టాడురా. సీను నువ్వు అని వస్తాడు చూడు. ఆ సీన్ కంటే ఎస్జే సూర్య డైలాగ్ ఎదురుద్ది. ఎల్లు ఓర్లో ఉతుకో బువ్వు అంటాడు సార్. ఓర్లూరుగా కథ కాదు. ఏది ఆడ సంక్షేమ నిధుల దగ్గరికెళ్ళో ఏదో ఎళ్లి ఆళ్ళ దగ్గర ఎదురుగా 3 రోజులు. అది ఆ టైంలో వెనకాల టవల్ కట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ముందు సీన్ లో చీర కట్టుకుని ఉంటుంది. ఈ డైలాగ్ కోసం అలా పెట్టాడు వెనక. అయ్యయ్యో! అది పండింది సీన్ థియేటర్‌లో. హ్మ్. బాగుంది. అండ్ ఇంకోటి ఎస్జే సూర్య ఇమిటేట్ చేయడం, ఎస్జే సూర్య రామ్ చరణ్ ఇమిటేట్ చేయడం లాస్ట్ ఫైట్ లో అసలు అది హైలైట్. నేనేమనుకున్నానో తెలుసా? లాస్ట్ ఫైట్‌లో 'రామ్ చరణ్' ఒక కైండ్ ఆఫ్ ఎకిలి నవ్వు నవ్వుతాడు 'ఎస్‌జే సూర్య' లాగా. అవును. ఇమిటేట్ చేస్తాడు. నాకెందుకో ఇప్పుడు యాంటీస్ గాని, ఈళ్ళు గాని ఆహ్, ఆ ఫ్రేమ్‌ని మన స్క్రీన్ షాట్ తీసి
కొంచెం ఎకిల్ నాటకాలు ఆడతారేమో అని కొడుతుంది. చూద్దాం లెట్స్ సీ. లేదు ఛాన్స్ లేదంట, అంత ఇదిగా లేదు అది. నువ్వు స్క్రీన్ షాట్ తీసేలో పోద్దురా అది. అంటే పైగా నీకు మన శంకర్ చాలా తెలివిగా ఫ్రంట్ ఇటు పెట్టలా, సైడ్ సైడ్ షాట్ ఉంటది నీకు. సైడ్ షాటే ఉంటది, కరెక్ట్. ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు సైడ్ షాట్ ఉంటది అది. సో ఫ్రంట్ లేదు కాబట్టి అండ్ మామూలుగా నవ్వుతున్నట్టే ఉంది నీకు. ఏదైతే డైలాగ్ డబ్బింగ్ డెలివరీలో ఉంటది తేడా. నీకు మారుతుంది మొత్తం. అది బాగా మేనేజ్ చేసాడు. అండ్ ఒకటి లాస్ట్ ఫైట్ లో అంతా కష్టపడి నువ్వు పగలగొడితే పగలగొట్టావు, నీకు ఎట్టాగు రాదంటే నేనైతే డిసప్పాయింట్ అయ్యా. అదేంటి ఏదో ఒకటి పెట్టండి రా, నువ్వు కొంచెం జేసీబీలు వెయిట్. తీసుకొచ్చేసి అంతమందిని ఇసురు కొట్టేసి ఎక్కిచ్చేసి అదే చివరికి కదా. ఈడికి ఎన్ని 50,000 ఓట్లు ఈడికి వేసుకోమంట. దీనికి దీనికి అన్ని డ్రోన్లు ఎందుకు రా బుజ్జే? ఇప్పుడు సేమ్ అతనులో ఇవన్నీ ఎందుకు రా బుజ్జే? ఆ ఓట్లన్నీ ఆడికి వేసేచ్చు. అది కాదరా, నాకు ఇంకోటి అక్కడ ఉన్న ఆఫీసర్ని అడిగి నేను ఇలా రిపోర్ట్ రాసి ఇచ్చేస్తాను అంటాడు. అదేదో ఫైట్ కి ముందు రాసిపోవచ్చు రిపోర్ట్ ఓడిపోయాడని. లేదు అంటే లాజికల్ గా కాదు కానీ ఆ బిట్ నాకు అంత ఎక్కల, ఇంకొంచెం వెయిటేజ్ ఉంటే బాగుంటది. అదొకటి నాకు మళ్ళీ క్లైమాక్స్ ఫైట్ కూడా ఏంటి కొంచెం సాగదీసాడా అనిపించిందిరా. అయిపోయింది కదా సినిమా అక్కడికి. తీసాడు. అది అనవసరం. ఎంత రేసీగా టక 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 కట్ చేసుకుంటూ వెళ్ళి ఆ లాస్ట్ ఫైట్ లో ఇంకా అక్కడికి తెలిసిపోయింది. అక్కడ మనం మెయిన్ సీన్ మాట్లాడుకోవడం మానేసాం. బేసిక్ గా అది ఇంపాక్ట్ కూడా అంజలి అంతే ఇచ్చింది అనుకో. అంజలి దత్ ఓకే, మంచి సీను. మంచి సీన్ కి నేను ఇంకా సినిమా చూసొచ్చిన తర్వాత అరే అసలు నువ్వు మదర్ సెంటిమెంట్ అంటే ఎట్టుండాలి, నువ్వు ఏం చేసావురా అక్కడ. అదే అది మిస్డ్ ఆపర్చునిటీ. అంటే వాళ్ళకి తెలియక కాదు, ట్రై చేశారు, పండలేదు అవ్వాల. అంతే ఇంకా. ఇంకా చేసేదేం లేదు. అది ఇంకోటి అది చిన్న ఫ్లా ఉందిరా, నాకు సరిగ్గా గుర్తు రావట్లా. ఆర్సీ కొంచెం డీవియేట్ అవుతాడు అటు ఇటు, నిజాయితీకి అటు ఇటు సమ్ ఏదో. ఆ సీన్ బాగుంది, సీన్ చాలా బాగుంది. ఏదో కొంచెం ఎలితి అండ్ నిజాయితీ నుంచి డివియేట్ అయినట్టు కాదు. రైటింగ్ పార్ట్ లో కూడా ఏదో తేడా, నాకు కరెక్ట్ డైలాగ్ గుర్తు రావట్లా. అది సరిగ్గా జస్టిఫై అవ్వలేదు అక్కడ. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆర్సీ తిన్న నా అమ్మ కాదు అని అన్నాడు అంటాం. తర్వాత ఆవిడ ఎందుకు హర్ట్ అయ్యి బాధపడింది, ఎందుకు బాధపడింది జస్ట్ అది. ఇప్పుడు ఈడేమి జనాలందరి ముందుకు వచ్చేసి ఇది నా అమ్మ కాదు అని అవమానించలేదు కదా. ఈవిడ నా అమ్మ కాదు అని అవమానించలేదు. యాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫీసర్స్ తిన్న నా అమ్మ కాదు అని చెప్పాడు. అంజలి బాధపడింది, ఓకే. తర్వాత ఓకే మ్యాటర్ తెలిసింది, ఇదంతా ఎలా చేస్తాము, ఇదంతా అవుద్ది, సర్లే కాదని చెప్పాడు. ఇందులో ఏముంది, నువ్వు దాన్ని అంత చేసి మనోడు ఫీల్ అయిపోతాడు, అయ్యి బాబోయ్ నేను అమ్మ కాదు అనేసాను, అమ్మ కాదు అనేసాను. అదేలే, దాన్నే కదా రియలైజేషన్ అనేది. అదేలే చచ్చిపోయి కూడా బాగా పెట్టాడు ఆవిడ యూట్యూబ్ లో వీడియోలు చూసి. అది బాగుంది, అది చాలా బాగుంది అది. అది ఓ శంకర్ బాగానే అప్డేట్ అయ్యో బ్రో అనిపించింది. అరే బాబు, ఆ యూట్యూబ్ లో పెట్టాడు మళ్ళీ మీడియా అంటే సోషల్ మీడియా నాకు అక్కడే ఇప్పుడు అనిపిస్తుందిరా. ఎక్కడంటే అక్కడే ఇప్పుడు వీడేం చేస్తాడు, వీడే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏంటది, అదే యాసిడ్ ఫ్యాక్టరీస్ నియర్ మీ అని కొడతాడు కదా. అక్కడ ఏమనిపిస్తుంది అంటే అరే ఇంకొంచెం టెక్ వాడుతున్నాడు తెలిస్తే ఆ అమ్మాయి గూగుల్ మ్యాప్స్ లోనే నువ్వు ఓపెన్ చేస్తే రీసెంట్లీ సర్చ్డ్ లొకేషన్ దొరికింది కదా. యాక్చువల్ సంథింగ్ నేను అక్కడ మిస్ అయ్యాను రా, ఏదో మిస్ అయ్యాను థియేటర్ లో. ఆ లొకేషన్ ఎలా వచ్చిందో నేను మిస్ అయ్యాను. లొకేషన్ ఎలా వచ్చిందో రాదు, వీడు సల్ఫ్యూరిక్ అదే నియర్ మీ అని ఏదో కొడతాడు డైరెక్ట్ గా. అది కూడా కొట్టడు గుర్తులేదు. కానీ నాకేమనిపించింది అంటే ఒక హిస్టరీలోనే ఏదన్నా చూసి ఉండాల్సింది కదా. ఎంత ఇప్పుడు యూట్యూబ్ దాకా వెళ్ళినాడు, ఈ మ్యాప్స్ ఓపెన్ చేస్తే రీసెంట్లీ సర్చ్ హిస్టరీ ఉంటదిగా. నువ్వు లాస్ట్ ఏ లొకేషన్ చూసావు అదే పైన చూపిస్తుంది నీకు. అదే అలా పెడితే అంటే వెరీ మైన్యూట్ డీటెయిల్ బట్ వుడ్ హావ్ బీన్ గుడ్, మనలాంటి వాళ్ళకి నచ్చుతుంది. అదే అంతేలే, నార్మల్ ఆడియన్స్ పెద్ద పట్టించుకోరు. కొంచెం సినీ ఫైల్స్ లేకపోతే ఏంటది డీటెయిల్ అంటారు చూడు. ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ గుడ్ డీటెయిల్, అంటే వెరీ లాజికల్ డీటెయిల్ గా ఉండేది. అవునవును, కరెక్ట్. అండ్ అది మళ్ళీ దూకింది చూపించకుండా ఫైన్ అడుగులు చూపిస్తాడు ఎక్కుతున్నట్టు, సౌండ్ బ్యాక్గ్రౌండ్ లో పెడతాడు, అది బాగుంది. నెక్స్ట్ నేను యాక్చువల్గా ట్రైలర్ లో చూసి
ఎస్జే సూర్య ఏదో ప్లే చేస్తాడులే అనుకున్నా. ఉమ్. ఆ ఫ్యామిలీ జోలికి వెళ్ళలేదు. ఎప్పుడైతే ఫ్యామిలీ ఫొటోస్ తెచ్చి వీడికి పోలికలు ఉన్న ఎలక్షన్ ఆఫీసర్ గా ఎట్లా పెడతారంటే ఆహా ఓకే ఆ, ఈ సీన్ ఎస్జే ఒకటి సూర్యకి పెడతాడేమో. ఇంపార్టెంట్ కదా ఆవిడ బతకడం. ఉమ్. ఎస్జే సూర్యకి ఆవిడ బతకడం ఇంపార్టెంట్ ఇక్కడ. ఆహా, ఇక్కడ జస్టిఫికేషన్ ఓకే. ఉమ్. ట్రైలర్ లో చూసి నేను కూడా అంతే, నేను అక్కడ అది అంజనీ వేసేస్తారనుకున్నా. ఫస్ట్ ఫోటోలు తేగానే ఆహా అంజలి అవుట్ ఎందుకా అనుకున్నా. ఉమ్. తర్వాత ఓకే మనోడికి కావాలి, బతకడం కావాలి అంజలి క్యారెక్టర్. ఓకే నెక్స్ట్ అయిపోయింది. తర్వాత అంటే ఇంకోటి వీడి అన్ని 13 ప్లేసెస్ లో సమ్ బాంబులు, ఓటింగ్ మెషిన్స్ ఉమ్. డిస్ట్రాయ్ చేద్దామని సమ్ ఒక సీన్ ఉంటుంది కదా, అవన్నీ తెచ్చి ఒక ప్లేస్ లో పెడతాడు. ఉమ్. ఆ డ్రోన్ సీన్ అదంతా బాగుంది. మరి డ్రోన్ సీన్ బాగా తీసాడులే. బాగా బాగుంది కానీ తీశాడు. అదే లాస్ట్ లో తేలిపోయింది కదా, ఆ ఉమ్. సీన్ అంతటికి ఆ ఇంపార్టెన్స్ మళ్ళీ లేకుండా చేస్తాడు. కొంచెం లాజికల్ గా పట్టుకునే వాళ్ళు ఉంటారు సో కమర్షియల్ సినిమాల్లో కూడా నాకు తెలిసి వస్తాయి. ఉమ్. ఇది ఏ డ్రోన్ పైన ఉంటే కింద నుంచి ఏమి వేయలేరా, ఉమ్. అంటే గొడ్డలు చేతులు అన్నీ ఉన్నాయి అలా అని వేస్తారు కదా. ఉమ్. అది వేసింది కూడా చూపించాడు. ఇట్ ఈస్ జస్టిఫైడ్ అనుకున్నాను. అంత ఆ దూరం వెళ్ళకపోయారు. తగలలేదు. ఒకటేస్తే సరిపోయింది కదా. ఉమ్. ఒకటి వేసారు దొరకలేదు, ఓకే ఫైన్. తర్వాత ఇంకా క్లైమాక్స్ కి రాగానే ఆ ఫైట్ బాగుంది. మా అక్కడ ఎలివేషన్ బాగుంది, ల్యాండ్ బ్రేక్ అవుతుంది చూసా. అది అది తోపు ట్రైలర్ elevation. షాట్ ఉంటుంది, Nice. చాలా బాగుంది. ఇంకా అగైన్ మన గుండంకులు వచ్చేసాడు. నవీన్ మళ్ళీ కొట్టించుకోవడం నవీన్ చంద్ర గారు వచ్చారు. నవీన్ చంద్ర ఏంటి చచ్చిపోతాడా? లేదులే. పక్కన పడతాడు ఉమ్. ఆబ్వియస్, ఇంకా అంతకంటే ఇంక చూపించకూడదు. అంతే, లోపలికి వెళ్ళాక ఫైట్ అయిపోయిన తర్వాత ఈ జస్టిఫికేషన్ లో ఏది చేసేయి అది అంత చేస్తాను. లాస్ట్ లో అంతే. దోప్ ఉంటది కదా మన ఆవిడ, మన అది కేఆర్ నచ్చలేదు. మేబీ అంటే అది ఆవిడ అంటం కాదు కానీ, ఆ క్యారెక్టర్ అంటం కాదు కానీ, అది అనగానే ఈ వెనకాల మెలోడిక్ మ్యూజిక్ వచ్చింది అప్పుడు, అది అసలు నచ్చలేదు. ఏంటిది అదొకటి. సెకండ్ థింగ్, ఆ దొప్ అనే పదం కూడా ఇట్స్ నాట్ గుడ్ అంటే ఫర్ మీ. ఏంటి, తెలీదు, అదే లేదు. క్రియేటెడ్ బై శంకర్ అది. ఆహా ఓకే. ఏమో తో నాకు తెలిసినంత వరకు ఏమైనా గూగుల్ కొడితే ఏమైనా ఉంటదేమో కానీ అట్లీస్ట్ ఫర్ నౌ మనకి ఆ వర్డ్ అనేది ఒకటి ఎగ్జిస్టింగ్ ఉందని నాకు తెలియదు. నాకు తెలియదు. దోప్ బయటకు వచ్చిన తర్వాత అన్నారా ఒకడు, మాట్లాడుకుంటారు కదా సినిమా అయిపోయిన తర్వాత. ఆఫ్ కోర్స్ లాస్ట్ లో అబ్రప్ట్ కట్ అయిపోయింది. అరే లాస్ట్ అంటే గుర్తొచ్చింది, టైటిల్ ఫిలిం బై శంకర్ అని పడ్డ తర్వాత ఎన్ టైటిల్ కార్డ్ లో రామ్ చరణ్ మాట్లాడతాడు. ఎందుకు చెప్పి అంటే రామ్ చరణ్ కాదు అది. డైలాగ్ అంటే నాకైతే రామ్ చరణ్ లాగా అనిపించలేదు. చెప్పించారా నాకు ఏ అయ్యా. నాకు నువ్వు అక్కడ దాకా వెళ్ళావా? నాకు ఎక్కడ ఒళ్ళు మండిపోయింది తెలుసా? అంటే ఏంటి ఇప్పుడు జనాలు నువ్వు అంత కంగారుగా ఉన్నారు అనుకుంటున్నావా సినిమా అయిపోగానే థియేటర్ నుంచి పరిగెట్టేటాకి అన్నట్టు? నిజంగా నీకు లాస్ట్ లో ఎలా చెప్తాడు తెలుసా? ఈ పార్టీ విజయం పొందింది, విజయం పొందిన వెంటనే ఈయన ఎలక్టోరల్ కమిషనర్ అదే అది ఆ పదవికి రాజీనామా చేసి ఆ పదవి సీఎం పదవిని స్వీకరించారు. చదివేస్తాడు. ఒక అదేంటి డైలాగే. ఒక డైలాగ్ లో నీకు చెప్పేస్తాడు, అంటే ఆర్సీ రాజీనామా చేసి సీఎం అయిపోయాడు. ఈ చూపెట్రా సినిమా అయిపోయిందని అందరికి తెలుసు. పోనీ ఇలాంటి ఏమన్నా ఉంటే చూస్తారు. లాస్ట్ లో వచ్చి ఏ 2-3 పథకాలు మాట్లాడతాడురా, అబ్బా నాకు ఒళ్ళు మండింది. ఆ గ్రీన్ అంబులెన్స్ ఏదో అంటాడు. ఒరే ఎక్కడో సింక్ అయింది కదా. అయ్యో. అంబులెన్స్ కానీ అది వాయిస్ మాత్రం నచ్చింది కాదని నాకు చిన్న డౌట్, బట్ ఫైన్. పట్టించుకోలేదు. మా అయిపోయింది. దగ్గర జనాలు వెళ్ళిపోవడం మొదలెట్టారు. అయిపోయింది థియేటర్ నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఎవడో సినిమా ఎలా ఉందిరా అంటాడు. గొప్ప మీరు బెటర్ బాబు. నేను బయటకు వెళ్ళంగానే ఆ దోపు ఒక డైలాగ్ ఉంది, అది సెకండ్ చెప్తాను కానీ ఫస్ట్ మాట్లాడుకుంటూ ఏముంది కాదు నేను సినిమా పడుకుందాం నుంచి అంటాడు. బయటికి రాగానే నీకే మెసేజ్ పెట్టాను. ఏది అయిపోయింది, అంతా అయిపోయింది, అంతా సర్వనాశనం చేస్తా అంటాడు. నాకు అర్థం కాలే, సినిమా అయిపోయిన తర్వాత డైలాగ్ నీ మెసేజ్ గుర్తొచ్చింది.
అదే బానే ఉంది కదా! ఓకే. గుడ్. మరీ నాశనం చేయలేదు కదా అలా సినిమాని. కోర్స్ బయట దొబ్బుండవు మనకేదో ఓకే. ఓకేగా లేదురా ఉంది గానీ ఇంకా నయం. నువ్వు నేను ఇలా అంటే కుర్రోళ్ళం ఓపిగ్గా అంటే నేను సినిమాకెళ్ళే ముందు 3 గంటలు పడుకొనెళ్ళాను. బానే ఉన్నాం. నాతో వచ్చినోళ్ళు పడుకోలేదు. డ్రింక్ చేసి వచ్చారంట ఇద్దరు ముగ్గురు. హ్మ్. ఆళ్ళ మొహాలు చూడాలిరా నువ్వు. ఆళ్ళ మొహాలు, ఆళ్ళ డైలాగులు. ఎందుకంటే మేమొచ్చింది తగలదు. అయ్యో! కానీ ఒకతను మాత్రం చాలా రీజనబుల్‌గా చెప్పారురా. లేట్ అయిపోయిందండి సినిమా అన్నారు. విచ్ ఈస్ వెరీ రీజనబుల్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు అవును. నీకు ఇదే కరెక్ట్. సినిమా కరెక్ట్. ఒక 1, 2 ఇయర్స్ ముందు వచ్చుంటే పనిచేసేది. ఎంతో కొంత పనిచేసేది. అవును. ఇప్పుడున్నంత ఇది కరెక్ట్. ఉండేది కాదు. కరెక్ట్. లేట్ హ్మ్. అవ్వడం వల్ల యాక్చువల్లీ ఎలా అయిందంటే ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయినియి. అదే టైంలో ఎక్స్‌పెక్టేషన్స్ పడిపోయినియి. నీకు సినిమా మీద ఒక రకమైన నెగటివిటీ వచ్చేసిందిరా. అంత అంత లేట్ హ్మ్. అవ్వడం వల్ల. టైంకి ఒక అవ్వలేదు. అప్డేట్ లేదు. ఆ 'జరగండి' సాంగ్ లీకు, ఆ 'జాబిలమ్మ జాకెట్' లిరిక్ నాకు 'జరగండి' సాంగ్ చాలా నచ్చుతదిరా టు బీ హానెస్ట్ నిజం చెప్పాలంటే. బీట్ చాలా బావుంటది. అంటే ఇనంగానే లిరిక్ అది రకంగా అనిపించింది గానీ, తర్వాత సాంగ్ చాలా నేను బావుంది కదా! నేను పాట చాలా విన్నాను ఆ పాట. ఆ పాట చాలా అవును. విన్నాను. అది లీక్ అవ్వడమా? లీక్ అయిన సంవత్సరానికి గాని ఎప్పుడో దివాళీకి ఎప్పుడో రిలీజ్ అని చెప్పి పోస్టర్ వదిలారు. పోస్టర్ వదిలి పాట రిలీజ్ చేయలేదు. చేయకుండా తర్వాత ఎప్పుడో వదులుతామని. అసలు నువ్వెందుకు పోస్ట్‌పోన్ చేత్తన్నావు? నువ్వేమన్నా 'బాహుబలి' తీత్తన్నావా? లేదంటే వీఎఫ్ఎక్స్ హెవీ ఉన్న ఏదన్నా తీత్తన్నావా? బొక్కలో నార్మల్ కమర్షియల్ సినిమా లేదు ఇయుండాలి. నువ్వు నార్మల్ కమర్షియల్ సినిమా నువ్వు 3 సంవత్సరాలు తీసి ఆ! నువ్వు ఒక పాట రిలీజ్ చేయట ఎందుకింత ఓవర్ యాక్షన్ చేత్తన్నావు? ఒక ఫాన్స్‌కి అప్‌డేట్ అవ్వడానికి ఎందుకింత ఓవర్ యాక్షన్? నీకు అందుకే నెగటివిటీ వచ్చేసింది సినిమా మీద. అదేలే ఆళ్ళ ఇంటర్నల్ రిజల్ట్స్ అలాగుండొచ్చు వరుసలే డేట్లు, కాల్ షీట్లు నువ్వు తొక్కరు ఏవో 3 సంవత్సరాలు సినిమా తీసి, నీకు రిలీజ్ డే వరకు ఆ పాట రెడీ అవ్వలేదా? ఇన్‌ఫ్రారెడ్ కవర్‌తో ఎళ్లి 'దిల్ రాజు' అన్నకు 5, 10 కోట్లు అయ్యుంటది. రిలీజ్ రోజు నాడికి అది పాట రెడీ గాదు. అవ్వకపోవడం ఏంట్రా? నాకు హై కన్సర్న్ అబౌట్ 'రాజు' గారు. ఆయన సేఫ్‌గా ఉంటే ఓకే. నెక్స్ట్ మంచి సినిమాలొస్తాయి. ఆయనకి ఆయన 2 రోజుల ముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. చూసావా? 'దిల్ రాజు' గారి జడ్జ్‌మెంట్ పోయిందా? 'శంకర్' గారు 'ఇండియన్ 2' తర్వాత వస్తున్నారు. ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. హైప్ క్రియేట్ హ్మ్. చేయలేకపోతున్నాం. తెలిసిపోయిందిరా 'దిల్ రాజుకి.' అంటే ఎవరికైనా ఏమో వర్కౌట్ తెలుస్తదిరా. నీకో విషయం చెప్పనా? ఇంకా సంక్రాంతికొచ్చి చాలా మంచి పని చేశారు. అనుకున్నట్టు ఏ డిసెంబర్ 20నో క్రిస్మస్‌కి వచ్చుంటే అప్పుడప్పుడు తండ్రి కరెక్ట్. ఏం ఉండేది కాదు. కరెక్ట్. కనీసం ఇప్పుడు మనోళ్ళు ఫ్యామిలీస్ ఎళ్తారు గదా! ఇప్పుడు ఫ్యామిలీస్ ఎళ్తే ఏయ్! కనీసం బానే ఉందిరా అనొచ్చు కొంతమంది. పెద్ద హీరో సినిమాయేరా సంక్రాంతికి. ఎలా ఉన్నా నీకదే మామూలు రోజుల్లో రిలీజ్ అయ్యుంటే అమ్మో! ఛాన్స్ లేదు గురు. అంటే అస్సలు ఇప్పుడు పోయేది. మనం అదే ఏదో మరీ నేననుకున్న సంక్రాంతి గాబట్టి ఇప్పుడు సంక్రాంతి గాబట్టి ఆడిద్దనే ఇప్పుడు నేను ఇచ్చింది. హ్మ్. ఎలా ఉందంటే ఓకే. సినిమా బానే ఉంది. హ్మ్. సి సినిమా ఎలా ఉందంటే ఓకే. గుడ్. హిట్ ఆఫ్ అంతే. నన్ను ఇప్పుడు సినిమా థియేటర్‌లో ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం మనకే మెసేజ్ చేసింది. స్టేటస్ పెడతాం గదా! సినిమా హిట్టా? ఫ్లాపా? అని అడుగుతారు. అరే సినిమా బావుందా? అని కొంతమంది అడిగితే హిట్టా? ఫ్లాపా? అని అడుగుతారు తర్వాత క్వెషను. నేనేం చెప్పేది హిట్టా? ఫ్లాపా? ఇప్పుడు నెక్స్ట్ 2 సినిమాలున్నాయి. దాని బేస్ మీద ఉంటది ఫస్ట్. ఇప్పుడు అయి మరీ ఇంకా దారుణంగా ఉన్నాయనుకో అది ఛాన్స్ లేదు నాకు తెలిసినంత వరకు. మరీ హ్మ్. స్ట్రాంగ్‌గా ఉన్నారు ఆళ్ళిద్దరు. మన అనిల్ అన్న ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి సంక్రాంతి వస్తున్నామే. అరే! సంక్రాంతికి వస్తున్నాం సినిమా మీద పర్టిక్యులర్‌లీ ఆ 'గోదావరి గట్టు' సాంగ్ మీద ఒక రకమైన క్రేజ్ ఉంది బ్రో ఫ్యామిలీస్‌లో. నేను చూస్తున్నా కదా! ఆ పాట ఎక్కడొచ్చినా సరే అసలు స్కిప్ అంటం గాని, అరే! ఏముందిరా పాట. ఇంకా చెప్పాలంటే సినిమా స్టార్ట్ అవ్వకముందు మా థియేటర్‌లో ఆ పాటలేసాడు. కాదు యాక్చువల్‌గా నువ్వు ఫ్యామిలీ అన్నావురా! నీకు ఆ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ సాంగే ఆ లిరిక్స్ నీకు యూత్‌ని అట్రాక్ట్ చేసినయి చూసావా? 'రమణ గోగుల' ఆయనొచ్చి మళ్ళీ పాడటం బావుంది. దాని ఏదో యాక్చువల్లీ అప్పటి వరకు డెడ్ రా టు బీ ఫ్రాంక్ బజ్ లేదు. ఏం లేదు. ఇంకా సంక్రాంతికి అనిల్ రావిపూడిను, వెంకటేష్ కలిసి వస్తున్నారని తప్ప ఏమీ లేదు. సినిమా ఉందని కూడా సగం మందికి తెలీదు. హ్మ్. గట్టిగా మాట్లాడితే. ఒక్కసారి పాట రిలీజ్ అయింది. బజ్ ఎందుకు రాదు నేను చూస్తా అన్నట్టు వచ్చింది పాట. తర్వాత రెండో పాట హిట్ అసలు 'మీను' అది చాలా బాగుంది పాట. నెక్స్ట్ సంక్రాంతికి వైబ్ సాంగ్ ఏదో వదిలారు. అది బానే ఆడుతుంది.
ఇంకా అయిపోయింది, ఇంక బజ్ వచ్చేసింది, పైకి వచ్చేసింది. ఇంకా అవును. ఆబ్వియస్లీ ట్రైలర్ కట్ ఓకే ఫైన్, బాగుంది నీట్ గా. అదే ఖచ్చితంగా అదే లాగిద్ది చూడు. సేమ్ అప్పుడు ఎఫ్టీ ఎలా అయితే ఎలా కొట్టిందో మా వినయ్ రామని ఇంకో ఏదో సినిమాని అలాగే కొట్టిద్ది చూడు ఇది. నేనేమో అది ఎక్స్పెక్ట్ చేసిన, అరే డాకు మీద ఎక్స్పెక్టేషన్ నాకు. నాకు కూడా ఉన్నాయి. అంటే నేనేమనుకున్నానంటే గేమ్ చేంజర్ హిట్ అయితే డాకుని కొంచెం సైడ్ చేసి గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం ఈ రెండు లాగుతారు అనుకున్నా. ఎంత కాదనుకున్నా నీకు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆర్సీ సినిమా ఆర్సీది, వెంకటేష్ సినిమా వెంకటేష్, బాలకృష్ణ క్రేజ్ బాలకృష్ణ రా. అంటే సినిమా బాగాలేదు అంటే ఇంకెళ్ళరు. మాస్. అంతే. అది నీకు బాగుందంటే పాకేత్తు గానీ కొంచెం అటు ఇటు వచ్చినా దెబ్బడిపోద్ది. పడిపోద్ది. ఇప్పుడు చూద్దాం. కట్ ఫైనల్ చేసి వర్డిక్ట్ ఏమన్నా చెప్పాలా, అవసరం లేదా? ఈ మొక్క ఎందుకు ఇక్కడ దాకా వచ్చాడంటే వాడికి అర్థమైపోయి ఉంటుంది. కానీ క్లోజర్ అనేది ఏం లేదు కదా. అదే పుష్ప 2 సినిమా లాగా ఉంది నాకు. వదిలేసాడు, ఎవడు అల్లుకున్నాడు అల్లుకొనరా అన్నట్టు. ఒకడు విజయ్ దేవరకొండ అంటాడు, వాడు భాషలే అంటాడు. అలా అంటావా? ఓకే, ఆ. బాలేదు అంటే నాకు సేమ్, నేను చాలా మందికి ఇదే చెప్పాను రా. నువ్వు సినిమాకి వెళ్తే ఆ, బాలేదు అనేది అనవు, బాగుందని కూడా దేన్ని అనవు, వెళ్ళిపోయింది అలాగా. అదే అంతే. అంటే యావరేజ్. అంటే మరి యావరేజ్ అనడానికి కూడా లేదురా. ఐ మీన్ ఆ పదాలు వాడడం నాకైతే నచ్చట్లే. యావరేజ్, బిలో యావరేజ్ లేదు. కూల్, మళ్ళీ బాగుంది వెళ్ళు. ఇప్పుడు పొలిటికల్ జానరా మూవీస్ లో ఈజ్ ఇట్ ఏ గుడ్ వన్ అంటే కాదు. అలా అని మరి గుడ్ వన్ కాకపోతే ఏంటి, బాలేదా అంటే కాదు, బానే ఉంది. ఏదో అదో ఆ, రకమైన వియర్డ్ వియర్డ్ ప్లేస్ లో ఉంది సినిమా. అంతే. అంటే ఇప్పుడు నాకేమనిపించిందంటే, ఒకే ఒక్కడు కైండ్ ఆఫ్ ఇదిలో ఆ, వద్దాం అనుకుని ఏదో మధ్యలో అక్కడ వరకు మనం వెళ్ళలేములే, దారిలో ఆగిపోదాం అని ఆ మంచినీళ్ళ కోసం ఆగినట్టు ఉంది సినిమా. తర్వాత అది ఇంకోటి శంకర్ కంబ్యాక్ అని కూడా ఏం లేదు. అంటే కంబ్యాక్ అని చెప్పలేం కానీ మైట్ బి అయ్యా, ఇంప్రూవ్మెంటా. అంటే ఇంప్రూవ్మెంట్ అంటే ఏం లేదురా. నాకు ఇండియన్ టూ మీద ఎప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ ఉంటది. నీకు ఇండియన్ టూ ఇస్ యాక్చువల్లీ సింగిల్ ఫిల్మ్, సింగిల్ పార్ట్ ఫిల్మ్. నువ్వు ఇండియన్ టూ క్లైమాక్స్ ని ఇండియన్ టూ ఇంటర్వెల్ పెట్టుకుంటే ఇంటర్వెల్ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. చాలా నాకు బాగుంది అది. ఇండియన్ టూ లో నీకు ఇంకా చెప్పాలంటే గేమ్ చేంజర్ కంటే మంచి స్ట్రాంగ్ పాయింట్ సినిమాలో, చాలా యునిక్ పాయింట్. అవును. అంటే వెరీ యునిక్ అన్ను, బట్ సంథింగ్ దట్ వీ డోంట్ ఎక్స్పెక్ట్. అంటే ఆ, పిలిచి రమ్మన్నోళ్ళే గో బ్యాక్ ఇండియన్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్, వెరీ అవును. హ్యాపెన్ అండ్ ఫాస్ట్. బస్ దిగిపోయింది. ఇండియన్ 2 తర్వాత ఇండియన్ 3 బస్ లేదు. ఇండియన్ టూ కష్టం. ఇప్పుడు నెట్ఫ్లిక్సే. మన ఏం లేదు బ్రో, అందరూ గేమ్ చేంజర్ రిజల్ట్ కోసం వెయిటింగ్. గేమ్ చేంజర్ హిట్ అయితే థియేటర్లోకి వచ్చేది, ఇది వెళ్ళిన తర్వాత అవుట్. నెట్ఫ్లిక్స్ డైరెక్ట్ రిలీజ్ చూడు. ఆయన ఇచ్చారు కదా శంకర్ డైరెక్ట్ థియేటర్స్ అని. వెయిట్ అండ్ సీ, దాని మీద ఆర్గ్యుమెంట్ ఎందుకు. నా లైక్ ఎవడు ఊరుకోడు కానీ. మళ్ళీ ఇట్లాంటివన్నీ ఏలబెట్టుకెళ్ళితే మళ్ళీ శ్రీకాంత్ అయ్యం గారు వచ్చి అందరూ చీడ పురుగులండి, పురుగులు పుట్టినాం. మేము కాదు, మేమేదో సొల్లేసుకుంటున్నాం. సార్ మేము కాదు. మనం ఏమి రివ్యూ అవ్వలేదు అలా వీఆర్ సినిమాకి. నాట్ రివ్యూయింగ్ ది ఫిలిం, వీఆర్ జస్ట్ డిస్కసింగ్ అబౌట్ ది ఫిలిం. This is a disclaimer. You should put this content at the starting of the video. అలా అంటావా? నిజంగా అంటున్నావా? పెడదాం సరే. తడవరా బాబు. మళ్ళీ రివ్యూస్ అందరు చీడ పురుగులు అంటే నాకు చాలా చీరగా అనిపించింది.